హైదరాబాద్లో చేస్తామంటే ఎందుకన్నా అంటే మీ డేట్స్ ఉండవు కదా, అందుకని హైదరాబాద్లోనే షూటింగ్. ఎక్కడ చేస్తాం అనుకుంటున్నానంటే శ్రీశైలం అయితే డేట్స్ ఎందుకు ఉండవు అవే అని చెప్పి ఈలోగా పేపర్ చూస్తే గురువుగారిది ఇక్కడ రుద్రాక్ష మండపావిష్కరణ కూడా ఉందని తెలిసిందని చెప్పి కలిసి వచ్చాము. ఇదే పరమేశ్వర సంకల్పం. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ ఆటగదరా శివ మా బృందంతో తెచ్చి గానం చేశాను. అందుకని మర్నాడు పొద్దున్నే మాకు అభిషేకానికి మమ్మల్ని కూర్చోబెట్టారు. అభిషేకం చేసి మధ్యలో అంతా ఇప్పుడు మామూలుగా భక్తులంతా వస్తున్నారు. అందులో పొద్దున మీరు చెప్పిన ఒక తెల్లటి డ్రెస్సు తెల్లటి జుట్టుతోటి ఒక ఆవిడ వచ్చి నుదురు తాటించి ఈ జన్మకి ఇంతేరా మల్లన్న అంది. అన్నప్పుడు ఆవిడ కళ్ళలోంచి 2 బిందువులు అలా శివలింగం మీద జారే. నాకు అనిపించింది ఎన్ని అభిషేకాలు ఎన్ని రుద్ర నమ్మకాలు ఈ నీటి బొట్టుకి సాటి. అయితే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నైవిద్యతే అంటారు. మరి ఈవిడేమిటో ఫస్ట్ టైం వస్తోందా ఇంకా రాదా? ఈ జన్మకి ఇంతే అంటే జన్మ రాహిత్యం కోరుకుంటోందా లేకపోతే మళ్ళీ వస్తానంటే నేనేమి చేయలేకపోయినా ఎందుకు ఆ దుఃఖం అనేది నాకు ఒక 2-3 రోజులు ఒక ఆందోళనలో ఒక పాట పుట్టింది గురువుగారు అనుమతితో. ఈ జన్మకింతేర మల్లనా ఇంకో జన్మ నాకీ మల్లనా, ఈ జన్మకింతేర మల్లనా ఇంకో జన్మ నాకీ మల్లనా. తల్లి గర్భములోన మల్లనా, తల్లి గర్భములోన మల్లనా, నా గుండె సప్పుడు నీవే మల్లనా, ఊపిరి తీసిన మల్లనా, నా ఊపిరి పోసిన మల్లనా, ఈ జన్మకింతేర మల్లనా ఇంకో జన్మ నాకీ మల్లనా. వచ్చేటి జన్మాన మల్లనా, వచ్చేటి జన్మాన మల్లనా, నన్ను మారేడాకును జయ్యి మల్లనా, మారేడు దళమునై మల్లనా, శిరమున నిమిషమున్నాదాలు మల్లనా. వచ్చేటి జన్మాన మల్లనా, నన్ను మారేడాకును జయ్యి మల్లనా, మారేడు దళమునై మల్లనా, శిరమున నిమిషమున్నాదాలు మల్లనా, ఈ జన్మకింతేర మల్లనా ఇంకో జన్మ నాకీ మల్లనా. కొండంత ఎతికాను మల్లనా, కొండంత ఎతికాను మల్లనా, నువ్వు కనిపించనే లేదు మల్లనా, కన్నీళ్లతో నేను మల్లనా నిలువునా కాలిపోయానయ్య మల్లనా. కొండంత వెతికాను మల్లనా, నువ్వు కనిపించనే లేదు మల్లనా, కన్నీళ్లతో నేను మల్లనా నిలువునా కాలిపోయానయ్య మల్లనా, ఈ జన్మకింతేర మల్లనా ఇంకో జన్మ నాకీ మల్లనా. గుండెలో ఉన్నావ మల్లనా, గుండెలో ఉన్నావ మల్లనా, మేము గుడ్డోళ్ళమయ్యాము మల్లనా, పుట్టు గుడ్డోళ్ళమయ్యాము మల్లనా, అందుకే ఈ జన్మకింతేర మల్లనా ఇంకో జన్మ నాకీ మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా. స్వస్తి. అది నిజంగా యోగ్యత చూడడం అంటే గురుభక్తి ఒక్కటే. ఆ గురుభక్తి ఎవరి గుండెలో నిండుగా ఉందో ఆ సముద్రాల కృష్ణమూర్తి గారిని ఎంచుకున్నారు ఆయన.
అందుకే ఇవాళ కాదు నిన్న కాదు, ఎవరు ఇవాళ అలా దానం చేసేవాడు సంవత్సరానికి వచ్చినటువంటి ఆయన ఆదాయంలో 10% తీసి పక్కన పెట్టేసి ఈ ప్రాంగణం అభివృద్ధికి ఇప్పటికీ 50% పక్కన పెట్టి ఇప్పటికీ ఈ ప్రాంగణాన్ని నిర్వహించడానికి ఇక్కడ ఖర్చులకి, ఇక్కడ చేసేటటువంటి కార్యక్రమాలకి, నిర్మాణాలకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఆయన. గురువు యొక్క అనుగ్రహం ఆయనకు ఉండదు. అందుకే కృష్ణమూర్తి గారిని పనిముట్టుగా చేసుకుని ఆయనకి ఆత్మీయులైన వాళ్ళందరినీ అప్పుడప్పుడు పిలిచి ప్రాంగణంలో కూర్చోబెట్టుకుంటూ ఉంటారు. కూర్చోబెట్టుకుని వాళ్ళకి అన్నం పెట్టి, మహాస్వామి వారికి అలవాటు ఉంది, ఎవరొచ్చినా అన్నం తినరండి అంటుంటారు. ఒకప్పుడు తిరుత్తని వెడితే చాలా ఆలస్యం అయిపోయినా వంట వాళ్ళని పిలిచి పరివారానికి అన్నం పెట్టించారు, వంట చేయించి. ఆయన జ్వరంగా ఉంది, నీ జ్వరం తగ్గిపోతుందిలే అన్నారు. నిజంగా వంటవాడికి జ్వరం తగ్గిపోయింది. జ్వరం తగ్గిపోయి పరివారానికి వంట చేసి పెట్టాడు. ముందు అన్నం పెడతారు ఆయన, అమ్మతత్వం కదా మరి. అందుకని అటువంటిది ఈ ప్రాంగణానికి తరచుగా వస్తూ ఉండడం, ఇక్కడ ఉంటూ ఉండడం, ఆయన నాకు ఇచ్చినటువంటి అనుగ్రహంగా 4 మాటలు చెప్పుకుంటూ ఉండడంతో పాటుగా నేను గమనిస్తున్న విషయం ఏమిటంటే, ఆయనతో ఎవరికి అనుబంధం ఉందో వాళ్ళందరినీ కూడా గుదిగుచ్చి తీసుకొస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నాకు భరణి గారితో ఒక గొప్ప అనుబంధం ఏర్పడింది. ఎందుకో నాకు మనసులో ఆయన అంటే చాలా ప్రీతి ఏర్పడింది. దానికి ఆయన శివభక్తి ఒక్కటే కారణమా, లేకపోతే ఈయన ఈ తత్వాలు రాసినప్పుడు ఎప్పుడో నేను ఒకసారి కారులో విని చాలా పరవశించిపోయాను. అందున ఎక్కడ నేను బాగా హత్తుకుందంటే, ఒక చోట ఆయన కంఠం గాద్గదికమైపోయి ఆ పాటలో ఆయన మమేకమైపోయి తెరదించేయగ నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు, నాలోన కల శివుడు నీలోన కల శివుడు నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టెయ్యగలడు అన్నప్పుడు, ఆ తెరదించి మూట కట్టెయ్యగలడు అన్నప్పుడు ఏ భావ తాదాత్మ్యతో కానీ ఆయన కంఠం గాద్గదికమైపోయి ఆయన అది ఏడుపు అని అనడానికి ఉండదు. స్వామి హనుమ సుందరకాండలో అది ఏడిచారంటామా, అది ఏడుపనం. అలా ఒక గొప్ప ఆనంద తన్మయావస్థని పొందారు. నేను అది విన్నప్పటి నుంచి నాకు వారి మీద ఒక గొప్ప ప్రేమ భావన. అది అటు తిరిగి ఇటు తిరిగి మొన్న కాకినాడ గోశాల ప్రారంభోత్సవంలో నాకు ఒక గొప్ప విశేషం తెలిసింది. వారికి ఉపనయనం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా జరిగిందిట. స్వామివారి చేత్తో జరగడం అంటే ఆయన గురుస్థానంలో ఉంటారు కదా, మరి ఉన్నప్పుడు ఎందుకు వదులుకుంటారు శిష్యుణ్ణి? ఆయన అనుగ్రహ వీక్షణం ఏదో పడింది. అందుకే లౌకికంగా జీవితంలో ఎంత లబ్ధప్రతిష్ఠులయ్యారో అంతరంగంలో అంత శివభక్తి కుదురుకుంది. నాకైతే పరమ నమ్మకం ఏంటంటే అది కేవలం మహాస్వామి వారి అనుగ్రహంగా భావిస్తున్నాను. అందుకే ఇవాళ ఆయన ఎక్కడో కరివినవారి సత్రంలో భోజనం చేయాలి, కానీ ఇక్కడికి వచ్చాక కృష్ణమూర్తి గారు మీరు ఇక్కడ భోజనం చేయాలంటే నేను ఉండిపోతానని ఉండిపోయారు. ఉండిపోవడం కాదు, ఆ అన్నం తింటూ ఎంత మురిసిపోయి ప్రాంగణం కొత్తని కానీ మనుష్యులు కొత్తని కానీ ఏమీ లేకుండా ఆనందపడిపోయి చిన్నపిల్లాళ్ళ పద్యాలు పాడి పాటలు పాడి అయిపోయిన తర్వాత కూడా హాస్య చతురోక్తులతో అందరినీ నవ్వించి వెళ్ళి గబగబా దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చారు. అంటే ఎక్కడున్నా పరమాచార్య స్వామి ఆయన్ని పిలిచి హత్తుకుంటున్నారు గుండెలకి. అది చాలా అనుగ్రహం, మనిషికి ఇంకేం కావాలి? మా కాకినాడ పట్టణంలో ఓ గురుస్వామి ఉన్నారు, అయ్యప్ప స్వామి మార్గంలో. ఆయన ఎప్పుడూ నేను జీవితంలో చాలా వృద్ధిలోకి వస్తాను అనుకోలేదు, కానీ ఆయనే నాతో చెప్పారు ఒకసారి. కాకినాడ మేనాలో మహాస్వామి వారు వచ్చినప్పుడు కిందకి దిగుతున్నారు, అందరినీ తప్పుకోండి తప్పుకోండి అని తప్పుకోమంటున్నారు. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే బ్రహ్మచారి తెలియక అటు తిరిగి ఇటు తిరిగి చేప పిల్లలా జారిపోయి పల్లకీ కింద నుంచి ఇటు వచ్చాడు. ఇటు రావడంలో ఏమిటైందంటే స్వామివారు కాలు కింద పెడుతున్నారు, ఆయన పాదం వెళ్ళి అతని శిరస్సుకు తగిలింది. శిరస్సుకు తగలడం ఏమిటి చూసి దగ్గరికి రమ్మన్నారు. దగ్గరికి రమ్మని నాతో కొన్నాళ్ళు ఉండన్నారు, తనతో కొన్నాళ్ళు తిప్పుకున్నారు. ఇవాళ ఆయన కొన్ని లక్షల మందినే పంపించుంటాడేమో, నానాజీ గారు కొన్ని లక్షల మందికి ఇరుముడి కట్టి మాల వేసి ఆయన అయ్యప్ప స్వామి దర్శనానికి పంపించారు. ఆయనకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయనే నాతో తరచుగా చెప్తారు,
నాకు ఇవాళ ఈ స్థితి కలిగింది అంటే స్వామివారికి కావాలని తగిలించకపోయినా ఆయన యొక్క పాదం నా తలకి తగిలిందండి, అదే నా యందు ఇలా ఇటువంటి విభూతిగా ప్రకాశించింది అంటుంటారు. అలా భరణి గారు ఇవాళ రావడం మహాస్వామి వారి అనుగ్రహం. నేను అందుకే నా ప్రవచనం మొదలుపెట్టే ముందు ఒక్కసారి ఓ పాట పాడండి అని ఎందుకన్నాను అంటే, మహాస్వామి వారు సంతోషిస్తారు, తన శిష్యుడి హృదయం ఎంత భక్తిమయమైంది అన్నది చూసుకుని ఆయన పరవశిస్తారు, ఆనందిస్తారు. అంతకన్నా ఆయనకి శ్రీరామ రక్ష ఉంటుంది. ఆ రక్ష ఆయనకి కల్పించాలని పాడమన్నాను తప్ప నేను ఆయనలో చలనచిత్ర నటుడిని చూసో లేకపోతే ఏదో ఆయనలో పాట పాడిద్దామనో నా ఉద్దేశ్యం కాదు. ఈ ప్రాంగణం గురువుగారి అనుగ్రహానికి ఆలవాలం. అందుకే ఎవరెవరు యోగ్యులో వారికి ఆ అనుగ్రహం కలిగేటట్టు చూడవలసిన కర్తవ్యం. ఆ తత్వంలో కొంత ప్రవేశం ఉన్న వాళ్ళకి కనీసం మర్యాద. అందుకని మిమ్మల్ని పాడమన్నాను తప్ప మీరు ఏదో గురించి రాగానే ఏదో ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. చాలా మంచి మాట అన్నారు. మరుజన్మ ఉండాలని కోరుకుంటోంది ఆవిడ అని భావన చేశారు. ఇది చిట్ట చివరి కన్నీటి బిందువులని ఆవిడంది, కానీ మీరు మాత్రం ఆవిడ జన్మరాహిత్యాన్ని అడుగుతోంది అని ప్రతిపాదన చేయలేదు. ఆవిడ మళ్ళీ జన్మ కావాలంటోంది, మారేడు దళం కావాలంటోంది. అంటే ఆవిడ ఇంకా ఎన్నో జన్మలు అడుగుతోంది. మనుష్య జన్మ కన్నా ఇంకా తక్కువ జన్మే అడుగుతోంది ఆవిడ. మారేడు దళం గొప్పది కావచ్చు, కానీ జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు. అయినా ఆవిడ నరజన్మను అడగలేదు అని మీరు అంటున్నారు. నరజన్మను అడగకుండా మారేడు దళం అవ్వాలని అడిగింది అంటున్నారు. అలా ఉంటుందా శాస్త్రంలో? పునర్జన్మ రాహిత్యం అడుగుతారా, పునర్జన్మ కావాలని అడుగుతారా? మీ నోట యథాతథంగా వచ్చిందా? అది గాంభీర్యాన్ని సంతరించుకున్న యథార్థమైన విషయమేనా? ఇవాళ నా ప్రవచనంలో దాంతోనే మొదలు పెడతాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. నేను నిన్నటి రోజున మీతో మనవి చేశాను. కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతిగా పరమేశ్వరుడి యొక్క సంకల్పం చేత 66వ పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క సంకల్ప బలం చేత 68వ పీఠాధిపతిగా స్వామినాథన్ అనబడేటటువంటి పూర్వాశ్రమ నామంతో జన్మించినటువంటి పిల్లవాడు 68వ పీఠాధిపతిగా కామకోటి పీఠానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి అనబడేటటువంటి యోగ పట్టంతో మూర్ధాభిషిక్తులయ్యారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఒక ఉద్యోగంలో కూర్చుని ఆ ఉద్యోగాన్ని చేసి వెళ్ళిపోవడంలా ఉండదు పీఠాధిపతి పదవి అనేటటువంటిది. పీఠాధిపత్యంలో వచ్చినటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే బోధ. లోకాన్ని ధర్మ మార్గంలో నడిపించాలి. అందులో ఈ స్థాయి వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు అనేటటువంటి భేదం ఏమి ఉండదు. అందరినీ మహావిద్వాంసుల దగ్గర నుంచి సామాన్యుడైనటువంటి వ్యక్తి వరకు అందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించాలి, భగవద్భక్తి కల్పించాలి, కల్పించి నడిపించాలి. అటువంటి మంచి మాటలను ప్రబోధం చెయ్యగలగాలి. ఈ ప్రబోధం చేసేటప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా స్ఫురణలో ఉంచుకోవాలి. ప్రధానమైనటువంటి అవసరం ఏమిదై ఉంటుంది అంటే తిరుగులేని గురుభక్తి. ఇత పూర్వం ఏ ఆచార్యులు ఉన్నారో ఆ ఆచార్యుల పట్ల అనన్యమైన భక్తి ఉండాలి. నిన్న నేను మీతో మనవి చేశాను, తనకి ఉపదేశం చేసిన గురువు, ఆ గురువు గారి గురువు పరమ గురువు, ఆ గురువు గారి గురువు పరమేష్టి గురువు, ఆ గురువు గారి గురువు పరాపర గురువు. కనీసం గురు పరంపరలో ఈ నలుగురి యొక్క చరిత్ర సుస్పష్టంగా విశదంగా తెలిసిన వాడై గురువుగారి యొక్క పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన వాడై ఉండాలి. అటువంటి భక్తి ప్రపత్తులు కలిగినవాడు అన్నదానికి అర్థం కేవలం శాంతసత్వంతో గురువుగారి పాదాలు పట్టుకోవడమో లేకపోతే గురుపాదుకా పూజ చేసేవాడు అని కాదు దాని అర్థం. గురువులు చెప్పిన దానికన్నా చెప్పడానికి నా దగ్గర ఇంకా కొత్తగా ఏముండదు.
ఏది మాట్లాడినా ఇత పూర్వం గురువుగారు ఏది మాట్లాడారో అది మాట్లాడితే చాలు. అది మాట్లాడడానికి జీవితం సరిపోదు. దాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి కాలదోషం దేశదోషం అంటనటువంటిదై ఉంటుంది. అన్నదానిలో పూనికి ఉండాలి. ఈ పీఠాలన్నీ ప్రారంభం చేసినటువంటి శంకర భగవత్పాదులు ఎప్పటివారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు 68వ పీఠాధిపతి 87 సంవత్సరముల పాటు పీఠాధిపత్యం వహించారు. అంటే మొట్టమొదటి పీఠాధిపతి అయినటువంటి శంకర భగవత్పాదులు కాలంలో ఎంత వెనకాతల ఉన్నటువంటి వారు. ఆ కాలంలో ఆ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని వారు చేసినటువంటి రచనలు ఏ ఉన్నాయో, వారు చేసినటువంటి ప్రబోధాలు ఏ ఉన్నాయో అవి తర్వాతి కాలానికి కూడా పనికొస్తాయా, తరువాతి కాలానికి కూడా అన్వయం అవుతాయా అన్న విషయంలో ముందు గురువుకి తిరుగులేనటువంటి ధృతి ఉండాలి. సాధారణంగా మనమైతే ఒక మాట మాట్లాడుతుంటాం, కాలం మారిపోయిందండి అంటాం. కాలం మారిపోయిందండి అనడానికి ఆనాటికి ఈనాటికి ఎప్పుడైనా సూర్యుడు పశ్చిమ దిక్కున ఉదయించడం కానీ తూర్పున అస్తమించడం కానీ జరిగిందా? అప్పుడు సూర్యుడు తూర్పునే ఉదయించాడు, ఇప్పుడు తూర్పునే ఉదయిస్తున్నాడు. అప్పుడు పడమర అస్తమించాడు, ఇప్పుడు పడమట అస్తమిస్తున్నాడు. మరి కాలంలో మార్పేం లేదు. సూర్యుడి యొక్క గమనం అలాగే ఉంది, ఋతువులు అలాగే ఉన్నాయి. వసంత ఋతువు వస్తే కోయిల కూస్తోంది, మామిడి చెట్లు కాస్తున్నాయి, భూమి అలాగే పంటనిస్తోంది. సౌకర్యవంతంగా ధర్మాన్ని విడిచిపెట్టడానికి కాలం మారిపోయిందన్న మాట ఎంచుకున్నవాడు ఎవరైనా ఉంటే ధర్మానుష్ఠానం చెయ్యవలసినటువంటి మనుష్యుడు ఒక్కడే. తాను ధర్మాచరణం చెయ్యడం నుంచి మినహాయింపు పొందడం కోసం ఈ మాట అంటున్నాడేమో కానీ నిజానికి కాలంలో మార్పు రాలేదు. మార్పు ఎక్కడైనా వస్తే మన మనసులలో వచ్చింది. దేనికి వస్తుంది మన మనసులలో మార్పు అంటే భోగమునందు అనురక్తి ఎక్కువైపోతే నేను అనుభవిస్తున్నటువంటి భోగం కానీ, ఈ భోగాన్ని నేను అనుభవించడానికి ఎంచుకున్న మార్గం కానీ, ఈ భోగ సంపత్తిని నేను సంపాదించిన విధానం కానీ ధర్మబద్ధం కాదని అంగీకరించలేక తన బలహీనతని కప్పిపుచ్చుకోవడానికి దాన్ని ఎలాగో అలా సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడమే పెద్ద దోషం. అసలు దోషాలలో కల్లా పెద్ద దోషం ఏమిటంటే తన దోషాన్ని అంగీకరించలేకపోవడం. అందుకే శ్రీరామాయణం మొత్తం మీద రావణాసురుడి యొక్క పెద్ద దోషం ఏమిటో తెలుసా? ఆయనకి తను చేసినది తప్పని తెలియకపోవడం కాదు, ఆయనకి తెలుసు కానీ ఆయన తాను చేసినది ఒప్పని సమర్థించుకుంటాడు. అందుకే ఎంత చమత్కారంగా మాట్లాడతాడంటే సీతమ్మతో మాట్లాడేటప్పుడు ఇది స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా అన్నాడు. రాక్షసుల ధర్మం ఏమిటి? ఎవరి మీద మోజు పడితే వాళ్ళని ఎత్తుకు రావాలి, ఎవరిని అనుభవించాలనిపిస్తే వాళ్ళని అనుభవించాలి. నేను రాక్షసుణ్ణి, నిజంగా రాక్షసుడా? విశ్వవశో బ్రహ్మ యొక్క కుమారుడు, పులస్త్య బ్రహ్మ యొక్క మనవడు, చతుర్ముఖ బ్రహ్మగారికి మునిమనవడు, బ్రహ్మవంశ సంభూతుడు, కానీ రాక్షస నీతి పాటించి బుకాయించాడు. అన్నాడు, చూడు నేను ఎంత ధర్మాత్ముణ్ణో, రాక్షస ధర్మం ఎంత బాగా పాటించాను, నా కన్ను నీ మీద పడింది, నిన్ను అనుభవించాలనుకున్నాను, ఎత్తుకొచ్చాను, ఇక్కడ బంధించాను, ఎంత ధార్మికంగా ప్రవర్తిస్తున్నాను. రాముడు ధర్మాత్ముడు అంటావు, నేను కాదా? నేను ధర్మాత్ముడినేగా. తాను చేసింది అధర్మం అని తెలియదా? కానీ తన అధర్మాన్ని అధర్మం కాదని అంగీకరించకుండా బుకాయించడం రావణ ప్రవృత్తి. అది త్రేతాయుగంలో. రావణ కాష్టం రగులుతోందన్న మాటకు అర్థం ఏమిటంటే మనుష్య ప్రవృత్తి యందు ఇది నిగూఢంగా ఎప్పటికీ దేశకాలాలతో సంబంధం లేకుండా ఉండిపోతుంది. తాను ధర్మం తప్పి భోగ సంపత్తిని ఆర్జిస్తాడు, తాను ధర్మం తప్పి భోగాలు అనుభవిస్తాడు, ధర్మం ఒక్క దాన్ని దేనికోసమైనా త్యాగం చేస్తాడు. ఇన్ని భోగాలు అనుభవించడానికి ఏది ప్రధానమైనటువంటి ఉపకరణమో ఆ శరీరం మాత్రం అన్ని వేళలా భోగాలు అంగీకరించడానికి మాత్రం సిద్ధంగా ఉండదు. ఇది కొంతకాలం అయిపోయిన తర్వాత తిరగబడుతుంది, నాకు ఆ భోగం స్వీకరించే ఓపిక లేదంటుంది. అందుకే శంకరులు వాత పెట్టారు ఒక చోట. అందుకే దేశకాలములతో సంబంధం ఉండదు. కాలదోషం పట్టిందన్న మాట అన్వయం అవనిది దేనికి అంటే మహాపురుషులైనటువంటి గురువుల యొక్క మాటలకు. శంకరులు భజగోవిందంలో ఒక మాట అన్నారు,
వయసి గతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార అన్నారు. చిన్న శ్లోకం, అద్భుతమైన ప్రతిపాదన చేశారు. ఈ శరీరంతో ఇన్ని కామాలు అనుభవిస్తున్నావుగా, కామము అని నేను అన్నప్పుడు కేవలము స్త్రీ పురుష కామం గురించే ప్రస్తావన చేస్తున్నాను అనుకోకండి. దీనితో అనేక కోరికలు తీర్చుకోవడం, అది ధార్మికమా అధార్మికమా విడిచిపెట్టేశాడు. ఏమైనా అంటే కాలం మారిందండి అంటున్నాడు. కాలం ఏం మారలేదు, తాను మారాడు. తనకి భోగముల పట్ల అనురక్తి పెరిగిపోయింది, ధర్మం విడిచిపెట్టాడు, అర్ధకామముల యందు తగులుకున్నాడు. ఇప్పుడు కొంతకాలం అయిపోయింది, తాను ఏ కాలం మారిపోయింది అనుకున్నాడో ఆ కాలం మారలేదు, కాలధర్మం మారలేదు. అందుకే ఇది వృద్ధాప్యాన్ని పొందింది. ఇప్పుడు ఆ భోగం అనుభవించాలని మనసుకి మాత్రం ఉంది, ఇది మాత్రం అంగీకరించదు. నాకు ఓపిక లేదు, నా వల్ల కాదంట. వయసి గతే కామ వికార, వయసు అయిపోయాక ఇక కామ వికారం ఎక్కడిది? వయసి గతే కామ వికార క్షీణే విత్తే కప్పరివారో. డబ్బు అయిపోయింది, రూపాయి లేదు దగ్గర, వెనక పరివారం ఎవడు ఉంటాడు? డబ్బు ఎంతకాలం ఉందో అంతకాలమే వెంట తిరుగుతారు. ఆయన దగ్గర రూపాయి లేదండి అన్నారు అనుకోండి, వెంట వచ్చేవాళ్ళు ఎవరు? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు చిట్ట చివరి రోజుల్లో భోజనం లేకపోతే, ఆయనకి భోజనం లేదనుకోలేదు పాపం, అంతేవాసి వచ్చి మాట్లాడి లేచి వెళ్ళిపోతున్నాడు. 1 గంట అయిపోయింది. వెళ్ళిపోతుంటే, ఒరే క్యారేజీ తెచ్చి పెడతామేమిట్రా, భోజనం చేయలేదు అన్నారు. అంటే వెళ్ళి క్యారేజీ తెచ్చిపెట్టాడు ఆయన ఏడుస్తూ. ఇన్ని కోట్లు దేశం కోసం అర్పణ చేసేసి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ముఖ్యమంత్రి పదవి చేసిన వ్యక్తికి మధ్యాహ్నం అన్నం లేదు. మరి ఎందుకు వచ్చినట్టు ఆయన అంటే, ఆయన ఆ రోజు మధ్యాహ్నం అన్నం తిని కృష్ణానది దగ్గరికి వెళ్ళి ఆ ఇసక చేతుల్లో పట్టుకుని 2 కందులతో ఆనంద భాష్పాలు కారుస్తూ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వస్తే ఈ కింద ఎన్ని లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తారో, ఎన్ని కోట్ల మంది నా ప్రజలు అన్నం తింటారో అని ఆనంద పారవస్యం పొందడానికి వెళ్ళి కడుపుకు అన్నం లేక క్యారేజీ తెప్పించుకున్నాడు. ఏరి వాళ్ళందరూ వెంట తిరిగిన వాళ్ళు, అది వాళ్ళ సంస్కారం కావచ్చు వదిలేయడం. వయసి గతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో. నీరు ఎండిపోయింది అనుకోండి, దాన్ని చెరువు అని ఎవరంటాడు? అది చెరువు ఏమిటి? అందులోకి కార్లు బస్సులు కూడా వెళ్ళిపోయి అక్కడే వాటిని నిలబెట్టి పక్కనున్న ప్రదేశాలకు వెళ్ళొస్తారు. అది చెరువు అయితే దిప్పుతాడు, అందులో తను దిగుతాడా? శుష్కే నీరే కక్కాసార, నీరైపోయిన తర్వాత చెరువు ఏమిటి? నీరు ఎండిపోయాక అది చెరువు కాదు. వయసు అయిపోయిన తర్వాత కామవికారం లేదు, విత్తం పోతే పరివారం లేదు. జ్ఞాతే తత్వే కస్సంసార, జ్ఞానం కలిగితే సంసారం ఎక్కడుంది అన్నారు శంకరాచార్య గారు. నాకొక్క మాట చెప్పండి, శంకర భగవత్పాదులు ఈ మాట చెప్పింది ఎప్పుడో, వారి అవతారం ఉన్నదే భౌతికంగా 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల్లో వారు చాలా చిన్న వయస్సులో ఉండగా కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణుడిని అడ్డు పెట్టుకుని లోకానికి చెప్పారు ఈ మాట. అది శంకరాచార్యులు వారి కాలంలో చెప్పిందండి, ఈ కాలంలో అన్వయం అవ్వదు అని మీరు అనగలరా? ఈ కాలానికి కాదు, ఎంత కాలం ఈ లోకం ఉంటుందో, భరతుడి మాటల్లో చెప్పాలంటే యావదావర్తతే చక్రం యావతీచ వసుంధరా తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ. ఎంత కాలము ఈ భూచక్రము తిరుగుతుందో, ఎంత కాలము సూర్యచంద్రులు ఉంటారో అంత కాలము శంకర భగవత్పాదుల మాట నిలబడుతుంది. ఎందుకని అంటే, లోకులను ఉద్ధరించడానికి జగద్గురువులు కంకణం కట్టుకుని మాట్లాడతారు. వారు ఎప్పుడూ వ్యక్తిగత సమస్యలను ప్రస్తావన చెయ్యరు. ఒక వ్యక్తి సమస్య వారికి అవసరం కాదు. కానీ వారు పరమప్రీతి పొందారనుకోండి, అప్పుడు గురువు భగవంతుడుగా నిలబడి వ్యక్తి కోరిక తీర్చేస్తాడు. గురువు సంకల్పం చేస్తే పరమేశ్వరుడై తీర్చగలడు. ఎందుకని? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర. అసలు ఒక్క మాట ఆలోచించండి, గురువు ఒకడు ఈశ్వరుడు ఒకడా? కానీ కాదు, గురువే ఈశ్వరుడు. అందుకే మీరు సనాతన ధర్మాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే గురువు కాని దైవస్వరూపం లేదు. పరమశివుడు దక్షిణామూర్తి గురువు, శ్రీ మహావిష్ణువు కృష్ణ భగవానుడు, భగవద్గీత ప్రస్థానత్రయం, కృష్ణం వందే జగద్గురుం, అమ్మవారు గురుమండల రూపిణి, కామాక్షి పరదేవత, లలితా త్రిపుర సుందరి, సరస్వతీదేవి. సరి అసలు గురువు కాని రూపం ఏముంది నాకు చెప్పండి? దత్తాత్రేయుల వారు గురువు, భగవంతుడు గురువు,
మరి భగవంతుడు గురువుగా రావాల్సిన అవసరం ఏంటి? భగవంతుడుగానే ఉండి గురువు పనులు చక్కబెట్టచ్చుగా. కాదు, భగవంతుడిగా ఉంటే ఇంకా కొన్ని విషయాలు కలుపుకున్నాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు గీతలో. ఆర్తి పొందినవాడు ఉన్నాడు, వాడికి ఏదో డబ్బు కావాలి, వాడు ఏదో కోరికతో ఉన్నాడు, వాడికి ఏదో కోరిక తీరాలి. అటువంటి వాడు ఇంతకుముందు ఏం చేశాడు? ఈశ్వరుడికి సంబంధం లేదు. ఇప్పుడు ఒక్కసారి ఆర్తితో వాడు ఉన్నాడని పిలిస్తే పలుకుతాడు, పలికి కోరిక తీరుస్తాడు. నువ్వెవడివి కాదనడానికి నేను ఒప్పుకుంటున్నవాడిని అన్నాడు. భాగవతంలో ఇదే భావన తీసుకొచ్చారు పోతన గారు. కుచేలుడి భార్య చేత పలికిస్తారు. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతనే వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికెడడే సంపద్ విశేషోన్నతుల్. కలలో కూడా భగవంతుడి పేరెత్తనటువంటి వాడు కూడా తనకి ఆర్తి కలిగినప్పుడు భగవంతుడి నామం చెప్పి కీర్తించి శరణాగతి చేసి ప్రార్థన చేస్తే వెంటనే వచ్చి తనని కూడా ఇచ్చేస్తాడు. అటువంటిది భక్తి కలిగిన వారి కోర్కెలు తీర్చడా అంటుంది కుచేలుడి భార్య. ఆర్తో జిజ్ఞాసు, అసలు ఈ తత్వం తెలుసుకోవాలనుకున్నాడు ఒక ఆయన. అర్థార్థి, ఒక ఆయనకి డబ్బులు కావాలి. ఎందుకు? దాచిపెట్టుకోవడానికి అని అన్వయం చేయకూడదు. చాలా చాలా మంచి పనులు చెయ్యాలనుకున్నాడు, ఎన్నో మంచి పనులు చెయ్యాలి, అందుకు ధర్మ మార్గంలో నాకు డబ్బు కావాలన్నాడు. అర్థార్థి జ్ఞాని, జ్ఞాని భక్తిని విడిచిపెట్టి ఉండడు. అందుకే శంకరుల యొక్క తత్వం, శంకరుల యొక్క అవగాహన, వారి ప్రతిపాదన అసలు పరమాద్భుతం. అసలు ఇక ఎవ్వరూ ఆయనతో తలపడి మాట్లాడడం సాధ్యం కాదంతే. ఇంకా అందుకే ఆయన ఒకటి అంటారు, జీవుడు బ్రహ్మము వేరువేరుగా కనపడతారు కానీ తత్వతః ఒకటే. ఎలా? కెరటము సముద్రములా ఉంటుంది. కెరటమునకు అస్తిత్వం ఏది? సముద్రమే. సముద్రములో పుట్టిన నీరే ఒడ్డుకొచ్చినప్పుడు ఒక అల కింద పైకి లేచింది. ఏది? సముద్రంలో నీళ్ళే. ఎక్కడ ప్రయాణించింది? సముద్రంలోనే. ఎక్కడ విరిగిపోయింది? సముద్రంలోనే. ఎక్కడ కలిసిపోయింది? సముద్రంలోనే. అలలు లేని సముద్రం ఉంటుంది లోపలికెడితే ఓడలో, కానీ సముద్రం లేని అల ఉండదు. జీవుడు బ్రహ్మము ఒక్కటే, కానీ సముద్రములోని అల సముద్రము కన్నా భిన్నముగా కనబడినట్టుగా జీవుడు బ్రహ్మం కన్నా భిన్నంగా మాయ చేత కనపడుతున్నాడు. అమ్మ బాబోయ్, ఆయన తత్వ విచారణ చేస్తే హత్తుకునేటట్టు ఎంత గొప్పగా మాట్లాడతారో మహానుభావుడు. కాబట్టి జ్ఞాని చ కూడా, చ అంటే కూడా అంటే జ్ఞాని భక్తిని విడువడు. అంత జ్ఞాని భక్తికి పరవశించిపోతాడు, సమాధిలోకి వెళ్ళిపోతారు. అది విచిత్రం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక రోజున కామకోటి పీఠానికి ఎవరో వెళ్ళారు. వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు, అగ్నిహోత్రంలా ఉంటారు. వాళ్ళేం అన్నిటికీ ప్రతిస్పందించేసి వ్యక్తిగతంగా తల్లడిల్లిపోరు. చాలా చమత్కారంగా ఉంటుంది వాళ్ళ ధోరణి. అందుకే మనకు అర్థం కారు కాబట్టే పిచ్చాళ్ళల్లా కనపడతారు. అలాంటి పిచ్చాళ్ళకి పెద్ద పిచ్చాడు పరమశివుడు. అందుకే ఉన్మత్త శేఖరాయ నమః, పిచ్చి వాళ్ళకి పెద్ద పిచ్చాడా అని పేరు ఆయనకి. ఎవరు పిచ్చాడు? ఎవడు నాకు అర్థం కాడో వాడు పిచ్చాడు. నేను తరచుగా చెప్తూ ఉంటాను, మీ సినిమా హాల్లోనే ఓసారి సినిమా చూసి బయటకు వస్తున్నాను. వస్తూ బాగా ఎత్తుగా ఉంటుంది కదూ, అక్కడ నా వెహికల్ జాగ్రత్తగా ఎక్కిస్తున్నాను, ఆగిపోతే వెనక్కి పోతుందని. అక్కడ డ్రైనేజ్ ఉంది, మురుగుడు కాలువ. అక్కడ ఒక వ్యక్తి కూర్చుని మోకాళ్ళ మీద కూర్చుని రెండు మోకాళ్ళ మధ్యలో చెయ్యి పెట్టుకుని మురుగుడు కాలువలో నీరు అక్కడ కింద పడిపోయిన సిగరెట్ పెట్టెలో ఉన్నటువంటి అట్ట తీసి ఉద్ధరణిగా పెట్టి ఇలా పోసుకొని ఓం కేశవాయ స్వాహ అని రెండు మోకాళ్ళ మధ్యలోంచి ఆచమనం చేసి కళ్ళు ముక్కు అన్నీ ముట్టుకుంటున్నాడు. అతను ఎవరో గతంలో గొప్ప కర్మిష్టి, కానీ ఇప్పుడు అర్థం కాడు. మురుగుడు కాలువలో నీరు ఆచమనం ఏమిటి? కాబట్టి నేనేమంటాను, నాకు అర్థం కాడు కాబట్టి పిచ్చాడంటాను కదా. అందుకే రామకృష్ణ పరమహంస పిచ్చాడంటే అలాంటి పిచ్చి నాకు ఎప్పుడు పడుతుందో అన్నారు కొంతమంది. శివుడు ఎవరికి అర్థం అవుతాడు? శివుడు అర్థం అవుతాడా? అర్థం అవడుగా. అర్థం చేసుకోలేని వాళ్ళు పిచ్చాడన్నారు, అర్థం అయిన వాళ్ళు శివుడైపోయారు. అందుకే ఒకప్పుడు పరమాచార్య స్వామి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఎవరో ఒక అతను అడిగాడు, కొంతమంది దొంగ స్వాములు ఉంటారు లోకంలో, ఆ దొంగ స్వాములు లోకాన్ని మోసం చేసి డబ్బు సంపాదించడం కోసం ఏవో మాటలు మాట్లాడుతుంటారు, అటువంటి వారి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. నోరు మొయ్యి అనలేదు స్వామివారు. చిన్న నవ్వు నవ్వి, విశ్వనాథ సత్యనారాయణ గారని విజయవాడలో ఉన్నారు,
వారు ఆకాశానికి నిచ్చెనలని ఒక నవల రాశారు, అది తీసుకొని చదువు అన్నాడు. వాడేం చేశాడంటే ఎక్కడా దొరక్క తిన్నగా విజయవాడ వెళ్ళి విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి స్వర్గానికి నిచ్చెనలు పుస్తకం కావాలన్నాడు. ఆ నిచ్చెనలు అయిపోయాయి అన్నారు ఆయన కవి కదా మరి. ఆ నిచ్చెనలు అయిపోయాయి అన్నారు. ఆయన అన్నాడు కాదు నాకొక్క నిచ్చెన కావాలన్నాడు. అంటే ఆయన అన్నారు అది మళ్ళీ రావాలి, ఆ నిచ్చెనలు తయారవ్వాలంటే పునర్ముద్రణ అవ్వాలి, ఇప్పుడు లేవు అవి చెప్తున్నాను కదా అన్నారు. అంటే ఆయన అన్నారు అలాగా, కామకోటి వెడితే మహాస్వామి వారు ఆ పుస్తకం చదవమన్నారే మీ పేరు చెప్పి అన్నాడు. ఆయన ఆనంద భాష్పాలు కారిపోయాయి. అది నవల. ఆకాశానికి నిచ్చెనలు పుస్తకం చదవమని పరమాచార్య స్వామి చెప్పారా? ఒకే ఒక్కటి పునర్ముద్రణ కోసం దాచానని లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఆ పుస్తకం ఇచ్చారు. ఇచ్చి అంతేవాసిని పిలిచి చూడవయ్యా, ఆయన చదవాలా, భావనామాత్రం చేత ఆ పుస్తకాన్ని తెలుసుకున్నారు. తెలుసుకుని ఆ పుస్తకం చదవమని చెప్పారు అని ప్రయత్నపూర్వకంగా మహాస్వామి వారు వచ్చినప్పుడు వెళ్ళారు విశ్వనాథ సత్యనారాయణ గారు. వెళ్ళి చొక్కా అవి విప్పేసి బయట చిలక్కొయ్యికి తగిలించేసి ఉత్తరీయం తీసి నడుము కట్టుకుని మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి త్రిపుర సుందరి అమ్మవారి మీద కొన్ని శ్లోకాలు రాశానంటే అవధరించాలన్నారు, చెప్పమన్నారు. ఆయన చెప్తున్నారు, మహాస్వామి కళ్ళు మూసుకున్నారు. ఇలా అనలేదు, ఇలా అనలేదు, ఏమీ అనలేదు, ఇలా కూడా అనలేదు, ఇలా విన్నారు, కళ్ళు విప్పలేదు. ఓహో ఆయనకి నచ్చలేదులా ఉంది. ఒకప్పుడు స్వర్గానికి నిచ్చెనలు బాగుందని కితాబునిచ్చినట్టేగా ఈ శ్లోకాలు నచ్చలేదు. ఏదైనా ప్రసాదం. లోకులు నంగని మెచ్చని ఎలుగని లోన నిందింపని చీకాకున్బడని మహాత్ముడనని జైలొగ్గని మూకీభావమునంతెట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలు నో శంకర. వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే మహాస్వామి వారు కళ్ళు విప్పి పిలిచారు, ఇలా రమ్మనండి సత్యనారాయణ గారిని. గబగబా వెళ్ళి కూర్చున్నారు. సత్యనారాయణ గారు మీ శ్లోకాలు నేను వినలేదనుకుంటున్నారా? మీ శ్లోకాలు వింటున్నప్పుడు నేను సమాధిలోకి వెళ్ళిపోయానండి అన్నారు. అంటే భక్తి జ్ఞానాన్ని విడిచిపెట్టి ఉండదు. ఏ వస్తువుని స్మరించిందో ఆ వస్తువులోకి జారిపోయి అది అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక మాట ఉండదు, చాలా ఆలస్యం అయిపోతుంది. మళ్ళీ బహిర్ముఖులై మళ్ళీ మాట్లాడుతూ ఉండాలి. అదిగో ఆ స్థితి కోసం సాధన. కాబట్టి ఇప్పుడు జ్ఞాని భక్తిని విడిచిపెట్టి ఉంటాడా? వెనక్కి రండి. జ్ఞానీచ అందుకంటున్నాడు కృష్ణ భగవానుడు, జ్ఞాని కూడా భక్తిని ఆశ్రయిస్తాడు, వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారన్నాడు పరమేశ్వరుడు. కానీ లోకానికి జ్ఞానబోధ కోసం భగవంతుడే గురువుగా వచ్చి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఆయన భగవంతుడే, ఆయన కోర్కెలు కూడా తీర్చగలడు గురువు. కానీ ఆయన ప్రధానమైన ఆర్తి ఏమిటంటే లోకానికి జ్ఞానబోధ చెయ్యాలన్నది ఆయన తాపత్రయం. అంటే దాని ఉద్దేశ్యం ఆయన కోరికలు తీర్చలేడని కాదు, కానీ అంతకన్నా అవతారంగా గురువుగా ఇష్టం ఏమిటి అంటే లోకానికి జ్ఞానాన్ని బోధించడం. అయినప్పుడు మీరొక్కటి ఆలోచించండి, శంకర భగవత్పాదులుగా పరమశివుడే ఈ లోకానికి వచ్చి 32 సంవత్సరములు ఈ భూమండలం మీద నడయాడినప్పుడు వారు పలికినటువంటి పలుకులు ఏవి ఉన్నాయో అది మహాసముద్రం. పైగా అయిపోతుందన్న మాట లేదు, అది జీవగంగ. ఎంత తాగినా కొత్త భావాలు అందులోంచి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఒక్క శ్లోకాన్ని తీసుకుంటే అందులోకి రామాయణ భారత భాగవతాలన్నీ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఎంతమంది గురువులు రానివ్వండి ఆ విషయాలే బోధ చేస్తూ ఉంటారు. నాకు ముందు 67 మంది శంకరాచార్యులు వారు చెప్పినవి చెప్పారు, ఇప్పుడు నేను శంకరాచార్యులు వారు చెప్పినవి చెప్పడం ఎందుకు, నా సొంతంగా నేను కొన్ని రచన చేసి చెప్తానని అనరు. ఎందుకనరో తెలుసా? మొట్టమొదట వారు ఎవరి పాదములు పట్టుకుని ఉంటారంటే జగద్గురువుల పాదం పట్టుకుంటారు, శంకరాచార్యుల వారి పాదాలు పట్టుకుంటారు. నిన్న మీకు చెప్పాను కదా, ఏది చేస్తున్నా శంకరాచార్యుల వారిని దృష్టిలో పెట్టుకుంటారు. అందుకే భగవత్పాద దేశిక అని పేరు ఆయనకి. మనం చూడండి పొద్దున్న తోటకాష్టకం చేసినప్పుడు భవశంకర దేశికమే శరణం అంటుంటారు చివర. దేశికుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే దిశానిర్దేశము చెయ్యువాడు. ప్రయాణం కాదు ప్రధానం, ఎటు ప్రయాణం అన్నది లక్ష్యాన్ని చేరడానికి ప్రధానం. కాశీ వెళ్ళాలి అంటే ఏదో దిక్కు పట్టుకెళ్ళిపోతే వెళ్ళడు, ఎటు వెడితే ప్రయాణం చేస్తే వెళ్ళాలో తెలుసుకున్నవాడు కాశీ చేరుకుంటాడు. ఎటు ప్రయాణం చేస్తే ఎలా ప్రయాణం చేస్తే భగవంతుణ్ణి చేరుకుంటావో దిశ చెప్పగలిగిన వాడెవరో వాడు దేశికుడు. భవశంకర దేశికమే శరణం. శంకరుల పాదములకు శరణాగతి చేస్తున్నారు. వారు కరుణావరుణాలయ పాలయమాం, వారు కరుణాసముద్రులు. నా చేతకానితనాన్ని చూసి వారు దయతో నన్ను
ఆ మార్గం వైపుకి తిప్పుతారు, నాకు పరిణితినిస్తారు. అయినప్పుడు ఆ శంకర భగవత్పాదులు ఏ విషయాలు ప్రస్తావన చేశారో వాటినే ప్రస్తావన చేస్తూ వెళ్ళాలి అంటే ముందు తన గురువుల పట్ల అచంచలమైనటువంటి భక్తి ఉండాలి. ఇది మొదట ఉండవలసిన లక్షణం. ఎక్కడ? పీఠాధిపతులకు కాదు. పీఠాధిపతుల గురించి మనం చెప్పుకోవడం ఎందుకు, చదువుకోవడం ఎందుకు, నేర్చుకోవడం ఎందుకంటే మనిషి తరించడానికి ఇది మనకి ఉండాలి కనుక. మన గురువు గారు అన్న మాట వినపడింది అనుకోండి, మా బ్రతుకు పండించగలిగిన వారు ఆయనే. ఎందుకని? తల్లికి తండ్రికి కూడా ఒక పరిమితమైన ప్రయోజనాన్ని మాత్రమే ఇవ్వగలిగిన శక్తి ఉంటుంది. మా అమ్మగారు ఉన్నారనుకోండి, నాకో శరీరాన్ని ఇవ్వగలరు, పాలు ఇవ్వగలదు, అన్నం పెట్టగలదు, నన్ను పెంచి పోషించగలదు, నాకు 4 శ్లోకాలు చెప్పగలదు, సంస్కారం నేర్పగలదు. మా తండ్రి నాకు ఉపనయనం చెయ్యగలరు, గాయత్రి ఉపదేశం చేయగలరు, మంచి మార్గాన్ని హితోపదేశం చెయ్యగలరు. కానీ గురువు నాకు మళ్ళీ శరీరమే లేకుండా ఉండడానికి కావలసిన జ్ఞానం ఇవ్వగలరు. లోకంలో ఏ తల్లి తండ్రిదైన ఆస్తి వాళ్ళు సంకల్పం చేయకపోయినా పిల్లలకెడుతుంది. గురువుగారి ఆస్తి కడుపున పుట్టిన బిడ్డలకెళ్ళదు, ఆయన్ని నమ్ముకున్న శిష్యులకెడుతుంది. కడుపున పుట్టాడు కదా అని ఆయన జ్ఞానం బిడ్డలకెడుతుందా? ఆయనని ఎవడు నమ్ముకున్నాడో వాడికి వెళ్ళిపోతుంది. అందుకే గురువు నిస్వార్థపరుడు, మహాత్యాగి. అసలు ఆ గురువు పేరెత్తేటప్పటికీ ఆనందతన్మయత్వం రావాలి. ఆ సంతోషం, గురువుగారి పేరు చెప్పేటప్పటికే ఆనందం. ఏరి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పైన మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారా? లేకపోతే పరమ గురువులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారా? అసలు ఆయన సన్యాసం తీసుకునేటప్పటికే 2 గురువులు బ్రహ్మీభూతులయ్యారు. మరి ఆయనకి ఎలా కలిగిందా ఆ గురుభక్తి? అందుచేత కారణజన్ములు అని చెప్పాలి. అంత గురుభక్తి అనన్య సామాన్యం. అది ఎంత గురుభక్తి అంటే వారిది, గురువు గారి పేరు చెప్తే చాలు ఎంత సంతోషం. అసలు గురువుగారి పేరు శంకరాచార్యులు వారి పేరు చెప్పడం కాదండి, గురుతత్వంలో ఒక కణిక ప్రకాశించిందనుకోండి ఎవరైనా ఒక్కరి యందు, ఆయన పొంగిపోయేవారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు ఆయన కామకోటిలో వేద పాఠశాల దగ్గర అరుగు మీద కూర్చుని ఉన్నారు. కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు, వేద విద్యార్థులు. ఆయన 2 పిల్లల్ని పిలిచారు, ఆడుకుంటున్న వాళ్ళని పిలిచి, ఏరా మీరు ఇంకా ఆడుకుంటున్నారు, ఈ పాటికి మీకు అధ్యాపకుడు వచ్చి పాఠం మొదలు పెట్టాలిగా, మీ అధ్యాపకుడు రాలేదా అని అడిగారు. ఓ పిల్లవాడు అన్నాడు, మా అధ్యాపకుడు రాలేదండి, అందుకే ఆడుకుంటున్నాం అన్నాడు. రెండో పిల్లవాడు అన్నాడు, మా అధ్యాపకుడు వచ్చారండి, పాఠం చెప్తున్నారు, మేమే తరగతి గది నుంచి బయటికి వచ్చేసి ఈ ఆటల మీద ఉన్న అనురక్తితో ఆడుకుంటున్నాం, దోషం మాదండి అన్నాడు. ఆయన తెల్లబోయారు. ఒక పిల్లవాడు ఒకలా చెప్తున్నాడు, ఒక పిల్లవాడు ఒకలా చెప్తున్నాడు. ఆయన వెంటనే ఒక అంతేవాసిని పిలిచి, వీళ్ళ అధ్యాపకుడు వచ్చాడు ఆ పాఠశాలలో చూసిరమ్మన్నారు. వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చి వీళ్ళ అధ్యాపకుడు రాలేదండి పాఠం చెప్పడానికి అన్నాడు. ఓ మరి ఎందుకురా అబద్ధం చెప్పావు అన్నారు. ఆ పిల్లవాడు అన్నాడు, మీరు జగద్గురువులు, మీ దగ్గర మా అధ్యాపకుడు రాలేదు అన్న మాట చెప్పి మా గురువుగారు కించిత్ దోషం చేశారన్న విషయాన్ని మీరు అడిగినా సరే ఆ మాట చెప్పి పాపం మూట కట్టుకోవడం కన్నా తప్పు నా మీద వేసుకుని మా గురువుగారు వచ్చారన్న అబద్ధం చెప్పడం మా గురువుగారి గౌరవాన్ని నిలబెట్టడం అవుతుంది కనుక నేను అబద్ధం చెప్పానన్నాడు. వీడురా గురుభక్తి అర్థమైన వాడు, వీడు వృద్ధిలోకి వస్తాడన్నారు మహాస్వామి. తనకి కాదు భక్తి ఉండడం, ఎక్కడ గురుభక్తి ఉన్నదో అది పిల్లవాడవనివ్వండి అంత సంతోషించారు. అది ప్రధాన లక్షణం. అది మనం నేర్చుకోవాలి. అందుకు వారి గురించి చెప్పుకోవడం, అందుకు వారికి రుద్రాక్ష మంటపం కట్టడం, అందుకు ఈ ప్రాంగణాన్ని కంటిని రెప్ప కాపాడుకున్నట్టు కాపాడుకోవడం, అందుకు వారి జీవిత చరిత్ర చెప్పుకోవడం. అంతేగాని మహాస్వామి వారి గురించి చెప్పుకుంటే ఏం వస్తుంది అంటే, మహాస్వామి వారి గురించి చెప్పుకుంటే పుణ్యం వస్తుంది అన్నది చాలా లీకి మాట ఏమో అని నేను అనుకుంటున్నాను. అది గురువుల చరిత్రకు ప్రధానమవుతుందా? కాదు. వారి గురించినటువంటి మాటలు, వారు చెప్పినటువంటి మాటలు ప్రధానములు దేనికవుతాయంటే మన జీవితాల్ని బాగు చేస్తాయి. వారి జీవితం నుంచి మనం దేన్ని నేర్చుకుంటామంటే వారు ఎలా అనుష్ఠించారో ఆ పూనిక మనం పొందాలి. అంతటి వారే అలా ఉన్నారే, మనం ఎలా ఉండాలి మన గురువుల పట్ల? ఆ గౌరవం రావడానికి వారి జీవిత చరిత్రల్ని పరిశీలనం చేస్తాం. అయితే మీరు ఒక్క విషయం ఆలోచించండి.
ఇటువంటి మహాపురుషుల జీవితాల్లో ఒక గొప్ప విశేషం ఉంటుంది. గొప్ప తపస్సు చేశారు మహాస్వామి. శివాస్థానంలో వారు చేసినటువంటి తపస్సు అనన్య సామాన్యం. నిజంగా ఇప్పటికీ ఆ శివాస్థానానికి వెళితే వారు తపస్సు చేసిన గది, ఆ చిన్న కిటికీ, అందులో ఉంచేవారు ఓ గ్లాస్తో పాలు. మరునాటికి పాలలా ఉండిపోతే తాగనట్టు, ఖాళీగా ఉంటే త్రాగినట్టు, అంతే. రోజుల తరపడి సమాధి నిష్టలో అలాగే ఉండేవారు. అంత తపస్సు చెయ్యగా సమస్త శక్తులు జ్ఞానంతో పాటుగా వస్తాయి. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను ఇప్పుడు అంటున్న మాట యథాలాపంగా వినకండి. సమస్తమైన సిద్ధులు జ్ఞానంతో పాటుగా వస్తాయి. తపస్సే ఆలంబన. అందుకే ఈ సృష్టికి ప్రారంభం అంతా ఎక్కడ అంటే తపస్సుతోటే. మీరు భాగవతం చదివితే మొట్టమొదట ప్రళయజలాలలోంచి శ్రీ మహావిష్ణువు తన సంకల్పం చేత నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మని సృజించాడు. నీటి మీదకి వచ్చి బ్రహ్మగారు చుట్టూ చూశాడు. అయోమయం, ఎవ్వరు లేరు, కటిక చీకటి, నీళ్లు. తామర తూడులో వెనక్కి వెళ్ళి చూశాడు, ఏమీ కనపడలేదు. తను వెతికితే దొరుకుతాడా? ఎందుకు వచ్చినట్టు నేనెవరు, ఏం చెయ్యాలి, ఏమిటి చీకటి, ఏమిటి నీళ్ళని అనుమానం వచ్చింది. తప 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 అని 3 మాటలు వినపడింది. తపస్సు చేశాడు. నారాయణ దర్శనం ఇక్కడైంది. అప్పుడు అర్థమైంది తాను ఎందుకు వచ్చాడో. సృష్టి ప్రారంభం చేశాడు. అంటే అసలు సమస్త శక్తులు దేనికి వశపడతాయి అంటే తపస్సు చేత. తపస్సు అంటే అన్ని వేళలా ముక్కు మూసుకుని కూర్చోమ్మని కాదు సుమండి. శృణ్వం తపః. 2 గంటలు మీరు తదేక దృష్టితో వింటున్నారనుకోండి, మీ పక్క నుంచి ఓ పిల్లపాం వెళ్ళిపోయింది, మీకు తెలియదు, అది వచ్చినట్టు తెలియదు, వెళ్ళిపోయినట్టు తెలియదు. మీ దృష్టి అంతా కూడా ఆ విషయం మీద నిలబడిపోయింది వినడంలో. ఆ చెవులతో జుర్రుకుంటున్నారు, అంతే, అదే తపస్సు. ఒక మూర్తి దగ్గర కూర్చున్నారు, ఆపాదమస్తకం చూడడంలో కన్నులతో జుర్రుకుంటూ మరిచిపోయారు. బాహ్య ప్రపంచాన్నంతటినీ విస్మరణ పొందారు, అది తపస్సు. పోతన గారు భాగవతం చేస్తూ విష్ణు దర్శనమైన అదితి యొక్క విశేషాన్ని వర్ణిస్తూ ఓ మాట అంటారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అంటారు. ఆ అదితి ఎదురుగుండా విష్ణువు కనపడితే తన చూపులతో జుర్రేసుకుంది ఆయన రూపాన్ని. పాయసం బాగుంటే నోటితో జుర్రుకుంటారు, కళ్ళతో జుర్రుకుంటారా? అంటే అటువంటి దివ్యమంగళమూర్తి కనపడినప్పుడు ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని వేరొక ఇంద్రియం చేసేసింది. ఆవిడికి అన్నీ మర్చిపోయింది, మాట్లాడడం కూడా మర్చిపోయింది, నోటి వెంట మాటలు కూడా రాలేదు. మాటలు రాక నిలబడిపోయింది. ఆవిడికి మాటలు రావట్లేదన్న విషయాన్ని స్వామి గమనించి ఆవిడ కోరిక తీర్చారు, అది వేరు విషయం. కానీ మరి భగవద్దర్శనమునందు ఆ తపస్సు యందు నేను ప్రతిపాదిస్తున్నది ఏమిటంటే అలా చూడడంలో తపస్సు. కన్నులతో ఆ మూర్తిని చూస్తూ బాహ్యాన్ని మరిచిపోయారనుకోండి తపస్సు. వింటూ అలా ఉండిపోయారనుకోండి తపస్సు. విశ్వనాథ సత్యనారాయణ గారి శ్లోకాలు వినేటప్పటికీ సమాధిలోకి వెళ్ళిపోయారనుకోండి తపస్సు. ఒక పద్యం చదువుతుండగా మీకు 2వ పద్యం కనపట్టలేదని గుర్తొచ్చి ఎందుకు కనపట్టలేదు అంటే, ఓ నా కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలి, కన్నుల నిండా నీరు నిండి నాకు తర్వాత పుట కనపట్టలేదని గుర్తొచ్చి కళ్ళతోడు తీసి కళ్ళు తుడుచుకొని ముక్కంబట నీళ్లు కారితే బయటికి వెళ్ళి చీది వచ్చి కాసేపు అలా ఉండిపోయి పటికి బెల్లం తిన్న నోరు తీపితనం వదలనట్టు చదివిన భాగంలో రమించిన మనస్సు పైకి రాక ముందుకెళ్ళకపోతే మీరు చదివిన ఘట్టాన్ని లోపల స్మరించి దర్శిస్తూ నిలబడిపోయినటువంటి ఆ కొంతసేపు తపస్సు. పూజ చేస్తున్నారనుకోండి, మీరు చేసినటువంటి ఆ అంగపూజలో మీరు ఆ అంగప్రత్యంగములను చూడడం తపస్సు. లలితా సహస్రనామ స్తోత్రం నేను చదువుతూ పూజ చేస్తున్నాను అనుకోండి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపపాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల జపాపుష్పనిభాకృతి. మెల్లగా చదవమని లలితా సహస్రం కూర్చుని చదవాలి. లలితా సహస్రం నిలబడి కదులుతూ చదవకూడదు, అందుకే కూర్చుని చదవమని చెప్తారు లలితా సహస్రాన్ని. విష్ణు సహస్రానికి ఉన్న మినహాయింపులు లలితా సహస్రానికి లేవు.
ఎందుకంటే లోపల అవతరించాలి, లోపల బాగా చూడాలి లలితా సహస్రాన్ని. అలా మీరు చూస్తుండగా సాదండ విరాజిత అన్న నామము, లేకపోతే కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడు పమండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అని ఏదో నామాలు చెప్తూ నేను కుంకం వేస్తున్నాను. వేస్తుండగా అకస్మాత్తుగా చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నాను. అమ్మవారి కబరీబంధంలో అంతంత పెద్ద పెద్ద పువ్వుల దండలు తురిమారే. చంపకం అంటే సంపంగి పువ్వు, అది ఆకుపచ్చ రెక్కల సంపంగి పువ్వు కాదు, సింహాచల సంపంగి, పసుపు ఎరుపు రంగులతో ఉన్నది. అటువంటి సంపంగి దండలు, మిగిలిన పెద్ద పెద్ద పూల దండలు, చంపక, అశోక, పున్నాగ. చిన్న కొప్పు అనుకోండి, ఆ చిన్న కొప్పు ఉన్న వాళ్ళకి చామంతి పూలు దండిస్తే ఎక్కడ పడుతుందండి, జాజి పూలు ఉన్నాయా అంటారు. చిన్న జాజి పూలు దండిస్తే కొప్పులో పెట్టుకోవాలి. పెద్ద కబరీబంధం ఉంటే ఆవిడది ఎంత పెద్ద కబరీబంధం అంటే పోతన గారు అన్నారు భాగవతంలో, నటభుజ ధమ్మిల్ల బంధమ్ముతో అన్నారు. ఆవిడ నడిస్తేట ఇలా ఇలా తగిలితేట ఇటు ఇటు కొప్పు ఊగుతుందిట తగిలి, అంత కొప్పు ఉంటుంది ఆవిడకి, అంత పెద్ద కొప్పు. నేను ఆ నామం చెప్పగానే నాకు అమ్మవారి కొప్పు జ్ఞాపకానికి వచ్చి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని కుంకం పట్టుకున్నవాడిని అలాగే పట్టుకుని ఆ పూలదండలు, ఆవిడ కొప్పు, సువాసనలు, శంకరుల శ్లోకాలు, నల్లటి జుత్తు, నొక్కు నొక్కుల జుత్తు, నల్ల తుమ్మెదల బారు లాంటి జుత్తు, సువాసనలతో ఉన్న జుత్తు, ఆ కబరీబంధాన్ని ఆలోచిస్తూ అదే అంటున్నాను. చంపకాశోక పున్నాగలో సౌగంధిక లసత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటున్నాను. మా ఆవిడ ఎందుకో అటువైపు వచ్చి చూసి ఏమిటి మర్చిపోయారా ఏమిటినని తలుపు దగ్గరికి వచ్చి కురువిందమణి శ్రేణి కనత్కోటి ఈరమండిత అంది. పాడు చేసేసావే పూజ అన్నాను. నామం రాక కాదు, ఈ నామాన్ని అనుభవించడంలో తరువాత నామాన్ని మనస్సు స్మరించలేదు, లయమైపోయింది ఆ నామంలో. అది తపస్సు. అలా తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని వేళలా శ్రీశైల శృంగ కుహరేషుకదోపలప్సే గాత్రం యదా మమలతా పరివిష్టయంతి అని నేను నిర్ధారణ చేయలేను. అది చాలా చిట్ట చివరి స్థాయిలో. ప్రారంభంలో అలా నిలబడగలగాలి కదూ ధ్యానంలో, అలా మనసు లయమైపోతూ ఉండాలి కదూ. అటువంటి తపస్సు ఎటువంటి శక్తిని సంతరించుకోవడానికైనా సాధనం. ఆ తపస్సు చేత రానిది లేనిది లోకంలో ఉండదు. మీరు బాహ్యంలో ఎన్ని చదువుకున్నారన్న దానివల్ల రాదు, నేను ఎన్ని పుస్తకాలు చదువుకున్నాను అన్నదాని వల్ల స్ఫురణశక్తి ఉండదు, నేను ఎన్ని చదువుకున్నాను అన్నదాని చేత నా అనుష్ఠాన బలం ఉండదు. చదువుకోవడం ఒకెత్తు, అనుష్ఠాన పర్యంతంలోకి రావడం ఒకెత్తు. అందుకే అమరకోశం ధర్మం అంటే చదువుకోవడం అని చెప్పలేదు, ధ్రియతేవా జనైరితి ధర్మం అంది. చదువుకున్న దాన్ని అనుష్ఠిస్తే ధర్మం. సంధ్యావందనం చెయ్యాలని తెలియడం ధర్మం కాదు, ఎట్టి పరిస్థితుల్లో చేయడం ధర్మం కాదు. కలిసి వస్తే ఆచరిస్తే ధర్మం ఎందుకు అవుతుందండి? ఎదురు తిరిగినప్పుడు కాలం ఆచరిస్తే ధర్మం అవుతుంది. అది ధర్మం అంటే. కాబట్టి అదిగో అటువంటి తపస్సు చేసిన వారికి ఏది వశం కాదు, అన్నీ వశం అవుతాయి. ఏవి వశం అవుతాయి అంటే దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు వారే అన్నారు. ఇందాక పిల్లకాయలు చదివారే, చిట్ట చివర ఆ దక్షిణామూర్తి శ్లోకం గురించి చెప్తూ మాట అన్నారు. భూరంభాంస్యనలో మాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్తత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం అన్నారు. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నియమంగా మనసు నిలిపి ఎవడు చేస్తున్నాడో అంటే తపస్సుగా వాడికి ఏమొస్తుంది అంటే సర్వాత్మత్వమితి, అంతటా ఈశ్వరుణ్ణి చూసి ఉన్నది ఒక్కటే పరబ్రహ్మమని తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకోగలిగిన లక్షణం వస్తుంది. అది అనుభూతి, అది అద్వైతం. అద్వైతం అంటే సిద్ధాంతం కాదు, అనుభవంలోకి వస్తే అద్వైతం. అద్వైతానుభూతి మోక్షం, జీవన్ముక్తి అంటారు. అదిగో ఆ జీవన్ముక్తి
అద్వైత సిద్ధాంతంలో శరీరం పోయిన తర్వాత ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు మోక్షం, ఇక్కడ ఉండగానే వస్తుంది. అందుకే రెండుగా చెప్తారు, జీవన్ముక్తి విదేహముక్తి అని. జీవన్ముక్తి అంటే శరీరంతో ఉంటాడు, కానీ ఈ శరీరం నేను కాను, ఆత్మ నేను అనుభూతితో ఉంటాడు. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే అన్ని ప్రాణుల పట్ల గొప్ప దయ కలిగి ఉంటారు. అది వచ్చేస్తుంది అంతే. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఓ పాకలో ఉన్నారు, మట్టి గోడ ఆనుకుని కూర్చున్నారు. తరచుగా సమాధిలోకి వెళ్ళిపోతుండేవారు ఆయన. ఏదో భావం వచ్చింది, సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆ గోడ నిండా చెదపురుగులు ఉన్నాయి. అవన్నీ ఏం చేశాయంటే ఆయన వీపులోకి ఎక్కి కన్నాలు పెట్టి మెల్లిగా దిగి కరుస్తున్నాయి, రక్తం పీలుస్తున్నాయి. కాసేపటికి బహిర్ముఖులయ్యారు. వీపంతా మండిపోతోంది. శిష్యుణ్ణి పిలిచారు, ఏరా ఈ వీపు ఏం కొరుకుతున్నాయని అడిగారు. చెదపురుగులు కొరుకుతున్నాయి స్వామి. కంగారు పడిపోయాడు. ఇలా చూశారు, గోడ నిండా చెదపురుగులు ఉన్నాయి. ఆయన అన్నారు, కంగారు పడకు, వెళ్ళి శ్రావణం పట్టుకురా ఎక్కడైనా, అవి చచ్చిపోకుండా ఒక్కొక్కదాన్ని తీసి ఓ చిన్న కాగితంలో వేసి దూరంగా వదిలి. అంటే అప్పటి వరకు పర్వాలేదు, ఏమవదు, ఈ శరీరం ఆ శరీరం వేరు కాదు, చంపే కుసుమ, శ్రావణంతో నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయయు తపసమందార నాకు దయసేయగదే. చిన్న పద్యం అవచ్చు, అనుభవంలోకి రావాలంటే నితాంతాపారభూతదయు శ్రీశైలంలో పొద్దున్న హారతిస్తే చెప్తారు. అది మహాస్వామి అంటే. ఇప్పుడు నాకు చెప్పండి, అది అందుకునే స్థాయి అసలు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక్కొక్కటి అలవాటు చేసుకుంటే రావు. అలా అలవాటు చేసుకుంటే వస్తే చెదపురుగులు కరిచేటప్పటికి ఒరే కొట్టేయడానికి ఉత్తరీయంతో ఇలా ఇలా రాసుకుంటాడు. అది ఆ స్థాయిలో ఎప్పుడు నిలబడతారు వారు. శరీరము నేను కాదని నిలబడతారు వారు, జీవన్ముక్తులు. ఒకనాడు రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే, బియ్యం బస్తాని కూలికెత్తుకొచ్చిన వాడు ఎప్పుడు దింపేద్దామా అని ఎదురు చూసినట్టుగా ఈ శరీరాన్ని అమ్మయ్య కాలం వచ్చిందని వదిలేస్తాడు. తనంత తాను చంపకూడదు, అది పడిపోయే సమయం వచ్చిందో వదిలేస్తాడు. అప్పుడు విదేహముక్తి. అంతటా నిండిపోయి ఉంటారు అతను. కాబట్టి అటువంటి జీవన్ముక్త స్థితి పొందినటువంటి మహాపురుషులు. అందుకే ఒకసారి పరమాచార్య స్వామి వారు ఒక అద్భుతమైన మాట అన్నారు. ఎవరో పక్కన అంతేవాసులు నిలబడి ఉండగా ఆయన అన్నారు, మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారి గురించి ప్రస్తావన వచ్చింది. 8 రోజులే కదా వారు పీఠాధిపత్యం చేశారు, మరి పాపం పట్టాభిషేకం కూడా అవ్వలేదు అసలు ఆయనకి, అంత మంచివారు. కానీ 8 రోజుల పీఠాధిపత్యం, అది కూడా ఉత్తర పీఠాధిపతిగా ఉండి తప్ప పట్టాభిషేకం పొందలేదు. ఎందువల్ల అలా జరిగింది? ఇద్దరు అన్నదమ్ముల వరుస కదా పూర్వాశ్రమంలో, మరి పెద్దతల్లి పినతల్లి పిల్లలాయే. అంటే ఆయన అన్నారు, చటుక్కున మాట్లాడేవారు కాదు మహాస్వామి. ఆయన అన్నారు మెల్లిగా ఆలోచించి, అమ్మకి 2 బిడ్డలు. ఒకసారి నాతో అంది, వాడు దైహికంగా వెళ్ళిపోయాడు, నువ్వు మానసికంగా బో అంది నన్ను అన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, ఏమిటి మాట ఇలా అన్నారు అని. ఎవరో అంతేవాసులలో ఆ పరిణతి కలిగిన వారు ఉండకుండా ఉంటారా? అయస్కాంతాన్ని అంటుకున్న వస్తువు కొన్నాళ్ళకి అయస్కాంతం అవుతుందిగా. వాళ్ళన్నారు, మేము అనుకుంటున్నాం కామాక్షి పరదేవత యొక్క బిడ్డలు మీరు మహాదేవేంద్ర సరస్వతి, మరి సన్యాసాశ్రమ స్వీకారం తర్వాత అమ్మవారి బిడ్డలేగా, ఇంకా చేయకపోయినా మనందరం అమ్మవారి బిడ్డలమే. అందులో ఒకరిని దైహికంగా పొమ్మంది ఆవిడ, అంటే దేహంతో వెళ్ళిపోవు అంది. ఎందుకని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నీవు ఇవ్వడలేవు, అందుకని ఆయన్ని విడిపోమ్మంది. నన్ను మానసికంగా పొమ్మంది. మానసికంగా అంటే ఇక మనసు ఉండకూడదు, జీవన్ముక్తుడువు కా అంది. కామాక్షి పరదేవత మీ విషయంలో ఇలా అందనేనా మీరంటున్నది అంటే, ఓ అంటే పొగట్టవుతుందని, ఏమో మీరు పెద్ద పెద్ద భావనలు ఉన్నవారు అని దాటేసేసేవారు. ఆ స్థాయి అలా ఉంటుంది వాళ్ళది. అది అనుకరించడానికి వీలు కాదు. అందుకే మీరు ఎప్పుడూ ఒక సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి, జ్ఞానిని అనుకరించరాదు, జ్ఞానిని అనుకరించలేవు, అజ్ఞానిని అనుకరించరాదు. జ్ఞాని ఉన్నాడనుకోండి, ఆయన చేసేటటువంటి పనులు మనం కూడా చెయ్యాలని అనుకోకూడదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వీపుకి చెదపురుగులు కొరుకుతుంటే ఆయన అలా కూర్చోగలరు. నేను కూడా అలా అనుకరిద్దాం అనుకుంటే లేనిపోని ఉపద్రవం వస్తుంది.
ఆ స్థాయికి వెళ్ళాక నువ్వు అనుకరించక్కర్లేదు, నువ్వు అలా ఉంటావు. అజ్ఞానిని అనుకరించరాదు. అజ్ఞాని తండ్రికి తద్దినం పెట్టడం, వాడు మానేశాడని నువ్వు మానేకు. జ్ఞానిని అనుకరించలేవు, అజ్ఞానిని అనుకరించరాదు. ఈ రెండిటి మధ్య భేదం తెలుసుకుని ప్రవర్తిస్తే సాధన. సాధన పండితే జ్ఞాని. ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి మహాపురుషులు ఎవరుంటారో వాళ్ళకి అనేక సిద్ధులు వస్తాయి. అదే శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తున్నది. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మింస్తవే తేనాశ్వ శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, దానితో పాటుగా ఇతరమైన సిద్ధులన్నీ కూడా వస్తాయి. అది అత్యంత పై స్థాయిలోది, అంతటా ఈశ్వరుణ్ణి చూడ్డం. దానితో పాటుగా సిద్ధులు వశమైపోతాయి. కానీ సిద్ధులకు వశపడిపోయిన యోగి ఉన్నాడు అనుకోండి, అది జారిపోతుంది. అందుకే సిద్ధి యోగికి ఎటువంటిది అంటే కాకి రెట్ట వంటిది అన్నారు. బట్ట మీద కాకి రెట్ట పడింది అనుకోండి, ఇక్కడ ఓ చిన్నది ఇలా నల్లడోరియా, ఇలా ఓ చిన్న నల్లడోరియా ఉంటే బాగుండు నా లాల్చీకి అనుకున్నాను అనుకోండి. 2 రెట్టలు పడ్డాయి అనుకోండి, బాగా పడ్డాయని ఊరుకుంటానా? గోటితో కొట్టి కడిగే వేసుకుని చేయగడుక్కుంటాను. అలా సిద్ధులు యోగికి ఎటువంటివి అంటే కాకి రెట్ట వంటివి. ఈ మాట నేను చెప్పట్లేదు, సురేశ్వరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రానికి చేసినటువంటి వ్యాఖ్యానంలో చెప్పిన మాట. ఏమండి, కాకిరెట్ట వంటివి అని చెప్పారు ఆయన. ఎందుకని అంటే అనుషంగిక ప్రయోజనాన్ని ఇస్తాయి, దాన్ని పట్టు కూర్చుంటే ప్రధాన ప్రయోజనం నాశనం అయిపోతుంది. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, విశేషమైన వాన బయట తడిచిపోయి భర్త ఇంటికి వచ్చాడు, ఒళ్ళు తుడుచుకుని పొడి బట్ట కట్టుకుని ఒళ్ళు వణికిపోతుంది, వేడిగా ఏదైనా చేసి పెట్టవే అన్నాడు. ఆవిడికి చలిదు, అంత చలిగా లేస్తుంటే వెళ్ళి పొయ్యి వెలిగించి ఏదో పదార్థం పచనం చేస్తోంది. పొయ్యిలో ఉన్న అగ్నిహోత్రపు వేడికి ఆవిడికి ఒళ్ళు వెచ్చగా ఉంది. అబ్బా ఎంత హాయిగా ఉందో అని ఆవిడ కూడా హాయిగా ఉందని అలా కళ్ళు మూసుకుని నించుంది. ఇప్పుడు ఆవిడ పొయ్యిలోని మంట యొక్క వేడికి ఆశపడి గిన్నెలో ఉన్న పదార్థాన్ని పచనం చేయడం వదిలేసింది అనుకోండి, ఆవిడ ఒంటికి వెచ్చగా ఉంటుందేమో కానీ భర్త గారికి పెట్టడానికి పదార్థం ఉండదు, మాడిపోతుంది. తనకి వెచ్చగా ఉన్న మాడిపోతుంది ఏమో అన్నప్పుడు అగ్నిహోత్రాన్ని నిధనం చేసేసినటువంటి ఇల్లాలిలా అనుషంగిక ప్రయోజనమైనటువంటి సిద్ధుల గురించి పట్టించుకోకుండా పచనం అవుతున్న పదార్థం లాంటి ఆత్మతత్వాన్ని మాత్రమే యోగి పట్టుకుంటాడు. అందుకే సిద్ధుల ప్రకటన మీద వారికి అనురక్తి ఉండదు. కానీ ఒక్కొక్కసారి తనని ఆశ్రయించినటువంటి భక్తులను ఉద్ధరించడానికి వారి కారుణ్యానికి హద్దు ఉండదు. ఆ హద్దు లేని కారుణ్యంతో చిన్న చిన్న విషయాల్లో గొప్ప గొప్ప సిద్ధిని ప్రకటిస్తారు. అది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దీనికి ఇంత సిద్ధి ఎందుకు ప్రకటించారనిపిస్తుంది మనకి. అది హద్దులేని కారుణ్యం అంతే. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సమస్త ప్రాణులలో ఉన్న భావనలు తెలుసుకోగలుగుతారు ఒకసారి ఆ స్థాయికి వెడితే. అదే కాదు వ్యాసుల వారి చరిత్ర. వ్యాసుడు శకుడు ముందెళ్ళిపోతున్నాడు. శకుడు పుట్టుకతో జ్ఞాని. పుత్రా 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 అని అరుస్తున్నాడు. కొడుకు పలకలేదు, జ్ఞాని వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన అంతటా ఆత్మగా నిలబడి ఉన్నవాడు. ఆయన పలకకపోతే చెట్లు పలికాయి, ఓ తండ్రి 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 అన్నాయి. అంటే అంతటా నిండిపోయిన వాడు శకుడు. అందుకే కారణజన్ముడు. శంకరాచార్యుల వారు వామదేవుడు శకుడు పుట్టుకతో కారణజన్ములు జ్ఞానులు అన్నారు. అలా అంతటి జ్ఞాని ఆ స్థాయికి తపస్సు చేత వెళ్ళిపోయి గురుచరణములో మాత్రం విడిచిపెట్టారు. అందుకే ఆకర్ణ శరీరం విడిచిపెట్టేసే ముందు కూడా కలవై వంక తిరిగి ఒక నమస్కారం. మహాలక్ష్మమ్మ వారు తల్లిగారి చిత్రపటం వేద పాఠశాలకు పట్టుకెడుతుంటే దాని వంక చూసి ఒక నమస్కారం చేశారు. ఈ శరీరాన్ని ఇచ్చింది అమ్మ, ఇక మళ్ళీ శరీరం రాకుండా అనుగ్రహించింది జ్ఞానం చేత గురువు. ఇద్దరికీ నమస్కారం చేసి శరీరాన్ని వదిలిపెట్టి బ్రహ్మీభూతులయ్యారు. అది జ్ఞాని లక్షణం. కానీ ఒక్కొక్కసారి ఆ సిద్ధిని ప్రకటించేటప్పుడు మాత్రం చమత్కారంగా ఉంటుంది. ఏ కారణానికి చేస్తున్నారు అంటే అది హేతువునకు అందదు. అలా అందకపోవడం వారి యొక్క హద్దులేని కారణం. ఏదో రామచంద్రమూర్తి గురించి చెప్తూ గోపరాజు గారు మాట అంటాడు, దాశరథి కరుణాపయోనిధి అంటాడు. నీ కరుణ సముద్రం వంటిది, దాని లోతు ఎలా తెలియదో నీ కారుణ్యం కూడా అలాగే తెలియదు. ఎందుకంత కారుణ్యంతో ఉంటావంటే చెప్పలేం. నేను ఈ మాట అన్నప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తే మీరు బాగా పట్టుకుంటారు.
ఒకానొకప్పుడు ఏమైందంటే నవరాత్రులు అవుతున్నాయి, ఎక్కడెక్కడి నుంచో బోలెడన్ని పూలగంపలన్నీ వచ్చేవి. అందులో మహాస్వామి గారు పూజలు చేసిన రోజులు, అంతమంది భక్తులు. ఆయన పూజ అంతా పూర్తి చేసి మెట్లు దిగి కిందకు వచ్చారు. ఓ ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, నాగస్వామి అని. ఆయన గబగబా ముందుకు వచ్చాడు నమస్కారం పెడదామని. స్వామివారు పక్కనున్న తట్టలోంచి మొగలి పువ్వు తీశారు. అది చూడగానే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోగానే ఈయన ఏం చేశారు, పేరు తెలియదని మీరు అనుకోకండి, ఇందాక సుఖబ్రహ్మ వృత్తాంతం చెప్పానుగా, సమస్త ప్రాణుల యందుంటారు. ఇప్పుడు మీకు ఒక్కటేనండి తేలిగ్గా అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఒక్క మాట వాడతా, మీకు అర్థమైపోతుంది. ఇలా అంటే నేనంటాను, మీరైతే ఏమంటారు, ఇలా అని నేనంటారు కదా. ఇది నేను, మీకు మీరు నేను. కానీ ఇక్కడ నేనన్నవాడిని మీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు అంటాను. ఈ నేను అక్కడ నువ్వు అవ్వడం మధ్యలో మాయా అన్న మహాసముద్రం అంతా ఉంటుంది. ఈ నేను బాగుండాలా, నువ్వేమైపోయినా పర్వాలేదు, అక్కడ జ్ఞానం అంతా వస్తుంది. జ్ఞాని విషయంలో ఏమవుతుందంటే ఈ నేను ఆ నేను అభేదం, అఖండం. అందుకే ఖండము సాధన, అఖండము ఫలం. ముక్కలు ముక్కలుగా మొదలుపెట్టి రెండుగా మొదలు పెడితే సాధన, అఖండం. ఇంకా రెండు ఖండము కాదు, ముక్క కాదు, అంతటా ఒక్కటే, అదే ఫలితం జ్ఞానం. ఆ అఖండ మండలాకారం అంటుంటాం కదా, గురువుని స్తోత్రం చేసినప్పుడు ఆ అఖండ స్థాయిని పొందేస్తాడు గురువు. అదిగో ఆ స్థాయికి వెళ్ళిపోయారు మహాస్వామి. అందుకే ఆయన మొగలి పువ్వు చేతిలో పట్టుకుంటే అలా దూరంగా పోయినటువంటి ఐశ్వర్యవంతుడిని చూశారు. నాగస్వామి ఇలారా అన్నారు. పేరెవరు చెప్పారు? ఆయన ఉలిక్కి పట్టాడు. ఇది ఎలా తెలిసిన పేరని చెప్పక్కర్లేదు. అంతటా ఉన్న వస్తువు తానైపోయినప్పుడు అన్నీ తెలిసిపోతాయి. ఈ చేతికి నిప్పెడుతోందని తెలుసుకుంటాను కానండి, ఈ కాలుకి నిప్పెడితే నాకు తెలియదండి అంటానా? ఈ చేతికి నిప్పెట్టినా, కాలుకి నిప్పెట్టినా, తలకాయ నిప్పెట్టినా, కడుపులో నిప్పెట్టినా నేను తెలుసుకుంటాను. నేనొక్కటి నీ తెలుసుకున్నప్పుడు ఈ నేను ఆ నేను ఒక్కటైపోతే అందులో ఉన్నది ఇందులోది అని తెలుసు. అంతకన్నా తేడా ఉంటుంది. అందుకే పేరేమిటి అన్నీ తెలుస్తాయి, అన్ని భావాలు తెలుస్తాయి. ఆయన అన్నారు, నాగస్వామి నీకు ఇవ్వనులే, మొగలి పువ్వు నీకు ఇస్తాననుకుంటున్నావా? ఇవ్వను అన్నారు. ఎందుకని అంటే వాళ్ళ వంశంలో అలవాటు ఉంది, వాళ్ళు మొగలి పువ్వు ముట్టుకోరు. వాళ్ళు మొగలి పువ్వు ముట్టుకుంటే వాళ్ళకి ఆపద వస్తుందని ఓ నమ్మకం. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది, వాళ్ళకి ఆ పిచ్చి ఉంది. అందుకని వాళ్ళు మొగలి పువ్వు ముట్టుకోరు. నీకు ఇవ్వనులే. ఎందుకు ఖేద పెట్టడం, అనవసరంగా ప్రసాదం చేతిలో పెడితే వాడు ఏం చేయాలో తెలియ కొట్టుకుంటాడు. అందుకని నీకు ఇవ్వనులే అన్నారు. మరి పక్కనున్న వాళ్ళందరూ వింతగా చూశారు. మరి మొగలి పువ్వు ఎందుకు పట్టుకున్నారు? ఏదో అమ్మవారు పట్టుకున్నట్టుగాను, రక్తోత్పలం బిభ్రతీం అన్నట్టు అని చూస్తున్నారు. ఆయన అన్నారు, ఒక ముసలి సువాసిని ఒక అరగంటలో ఈ మొగలి పువ్వు కోసం పరిగెత్తుకొస్తోంది, అందుకు పట్టుకున్నాను అన్నారు. దాన్ని వదలలేదు, అలాగే పట్టుకున్నారు. ఈలోగా వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతున్నారు, ఏదో ప్రసాదం ఇస్తున్నారు, పలకరిస్తున్నారు, అయిపోయింది. మర్చిపోయారు. ఈలోగా కొంతమంది అరగంటలో ఎవరు వస్తారు అని ఎదురు చూస్తున్నారు. నిజంగా నిజమవుతుందా? ఈ అక్కర్లేని ఉత్కంఠలు చాలామందికి ఉంటాయి. అసలు వారు చెప్పింది ఏమిటో గుర్తెట్టిపోవడం కన్నా ఇలాంటి వాటి మీద ఎంత అనురక్తి ఉంటుందో కొంతమందికి. కాబట్టి అరగంట అవుతుంది, వస్తుందా 30 నిమిషాలు అయింది. ఎవరో ముసలావిడ లోపలికి వచ్చి తప్పుకోండి నాకు బస్సు టైం అవుతోంది, మహాస్వామి దర్శనం చేయాలి, తప్పుకోండి అంటుంది. అరగంటలో వస్తుందన్నారు కదా, అందరూ దారిచ్చారు. ఏదో కృష్ణుడు ఎడుతుంటే యమునానికి దారిచ్చేసినట్టు, రాముడికి సముద్రం దారిచ్చేసినట్టు. ఆవిడ తిన్నగా వెళ్ళి మహాస్వామి వారి దగ్గర నమస్కారం పెట్టి నించుంటే ఆయన అన్నారు, ఏమమ్మా నువ్వు దూసి మామమ్మాపూర్ నుంచేనా వచ్చావు అన్నారు. అవును స్వామి అంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకి ఎలా తెలుసు అంటే, ఇందాక చెప్పాను కదా, మళ్ళీ ఎలా తెలుసు అని దానొక్కదాని కోసం వినకూడదు. ఇవన్నీ కాకిరెట్టలు వాళ్ళకి, దానికోసం కాదు. ఇది అనుషంగిక ప్రయోజనంగా వస్తుంది ఆత్మతత్వంతో పాటు. ఆయన అన్నారు, నీ మనవరాలికి కాంచీపురం వెళ్ళి మొగలి పువ్వు పట్టుకొస్తాను, నీకు మొగలి పువ్వుతో జడేస్తానని చెప్పొచ్చావా? ఇంటి దగ్గర నీ మనవరాలు ఎదురు చూస్తోందా? కాంచీపురం అంతా వెతికినా నీకు మొగలి పువ్వు దొరకలేదా? పేరిందేవి అమ్మాళ్ళ దగ్గర నుంచి మొగలి పువ్వు వచ్చిందిలే, పట్టుకెళ్ళి నీ మనవరాలకి జడై అని ఇచ్చారు. ఆవిడ కళ్ళకద్దుకొని పొంగిపోయింది. తల్లి నీ బస్సుకి ఏం కంగారు లేదు, ఇంకా ఓ గంట సమయం ఉంది, తొందరపడి ఊరికే పరిగెత్తకు, మెల్లిగా వెళ్ళిరా అన్నారు. ఆవిడ వెళ్ళిపోయింది. స్వామి ఆ మొగలి పువ్వు ఆవిడకి ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మిగిలిన విషయాల కన్నా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సహజంగా. ఆయనకి ఎలా తెలిసింది? ఆ ముసలావిడ వస్తుందని ఎలా తెలుసు? ఆవిడ ఏ ఊరి నుంచి వచ్చిందో ఎలా తెలుసు?
ఆవిడకు మొగలి పువ్వు కావాలని ఎలా తెలుసు, మనవరానికి ఇస్తానని చెప్పొచ్చిందని ఎలా తెలుసుకున్నారంటావు అంటే అది మహానుభావుడండి అని చెంపలేసుకు దండం పెట్టేవాడు లోడుంటాడు. ఓడు ఏమండో గబుక్కుని నమ్మకూడదు, ఇందులో ఏవో ఉంటాయి తెలుసా అండి అనేవాడు ఓడు ఉంటాడు. దీనికి ఉన్నంత ప్రాధాన్యత అసలు ఇది ఎలా వచ్చిందన్న దాని మీద ఉండదు. అది చమత్కారం. అయితే అసలు ఈ లీల చేయడం ఎందుకైనా, ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకు, మొగలు పోటుకు నించోవడం ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గ్రహించాలి. అది వద్దన్న వస్తుంది, దాన్ని ఈ విషయంలో ప్రకటించాలనే ఉండదు. వారి కారుణ్యం వారికి లోపల గోచరించింది. ఒక ముసలావిడ చిన్న కోరికతో తిరుగుతోంది, చిన్న బుచ్చుగా నెడుతుంది, మనవరాలు ఏడుస్తుంది. జడ ఇలేపోయాను మొగలి పువ్వుతో అని ఆవిడ ఏడుస్తుంది. కాంచీపురం వచ్చి నవరాత్రుల్లో ఒక ఆవిడ పువ్వు దొరక్క వెళ్ళిపోవడమా, ఒక ముసలి సువాసిని సంతోషంగా వెళ్ళాలనుకున్నారు. ఆవిడలో కామాక్షిని చూశారు, పువ్వు ఇచ్చి పంపించారు అంతే. ఆయనకున్న సిద్ధి ఎంత చిన్న విషయానికి పనికొచ్చింది చెప్పగలరా? సాధ్యం అవుతుందా? అవదు. కానీ ఆ స్థాయిని పొందినటువంటి మహాపురుషుల యొక్క జీవితం అక్కడికి పరిమితమైపోయిందని మీరు అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటుది. అందుకోసం కారణజన్ములు రారు. కేవలం ఇలాంటి సిద్ధులు ఏవో కొన్ని ప్రకటనం చేయడం కోసం అవతల వాళ్ళ మనస్సులలో ఉన్న విషయాలు తెలుసుకోవడం ఒక్కటే ప్రయోజనము కానే కాదు. అదొక్కటే ప్రయోజనం, ఒక్కనాటికి కాదు. మళ్ళీ మళ్ళీ అంటున్నాను ఆ మాట. ఆ స్థాయి జగద్గురువులదు. వారి ప్రధాన కర్తవ్యం వారి గురువులను ఆధారం చేసుకుని లోకాన్ని ఉద్ధరించాలి. లోకాన్ని ఉద్ధరించాలంటే ఒక్కొక్కసారి ఎంత కిందకైనా వస్తారు, ఎంత కిందకైనా వచ్చి ఉద్ధరించాలి. అందుకే గురువు పునశ్చోత్తమ సాంత్వవాది అంటారు. గురువు ఇంకా నువ్వేం పొందుతావా, నీకేమొచ్చు, ఓం కేశవాయ స్వాహ అండం రాదు, పోయింది ఈ జన్మ, వచ్చే జన్మలో చూద్దుగానిలే పో అనడు. మళ్ళీ 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 మంచి మాటలు చెప్పి భగవంతుని యందు అనురక్తుణ్ణి చేస్తాడు. అది గురువుకుండేటటువంటి సహజమైన కారుణ్యం. ఆ కారుణ్యం గురువుగారికి లేదనుకోండి, అసలు మనం ఎలా ఆశ్రయిస్తామండి? మీరు ఒకటి చెప్పండి. దిక్కుమాలిన గొడవ నిద్రలేచి వెళ్ళిన దగ్గర నుంచి రోగాలతోనే వస్తారు నా దగ్గరికి. ఒక్కడు కొత్తగా వచ్చినటువంటి సినిమా ఎలా ఉందో చెప్పేవాళ్ళు లేడని వైద్యుడంటే అంతకన్నా అన్యాయమైన మాట ఒకటి ఉందా? వైద్యుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు రోగంతో ఉన్నవాళ్ళు ఎడతారు, కానీ కబుర్లాడేవాళ్ళు ఎందుకు ఎడతారు? రోగం ఉంటే వైద్యుడు కావాలి. అసలు ఈశ్వరుణ్ణి తెలుసుకునే మార్గం తెలియకపోతే గురువుగారు కావాలి. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఇదే మాట్లాడతారండి అంటే ఇంకెందుకు వస్తారు గురువుగారి దగ్గరికి? పాపం ఉన్నవాడు మార్గం తెలియని వాడే గురువుగారి దగ్గరికి వస్తాడు. వాడి గతం నీకెందుకు, ఇప్పుడు వచ్చాడు వాడిని ఉద్ధరించడం నీకు కావాలి. అందుకే గురువు ఎంత కిందకి రావాలి అంటే అది చెప్పడం సాధ్యం కాదు. ఇందులో చమత్కారం ఏమిటంటే గురువు తాను చెప్పే మాటలే తన మాటలే ఒకసారి చెప్పింది ఇంకొకసారి చెప్పిన దానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? అందరి కోసం కిందకి రావడంలో. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తా. శంకర భగవత్పాదులే మోహముద్గలంలో అన్నారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అన్నారు. అమ్మ కడుపులో పుట్టడం, చావడం, మళ్ళీ ఏదో అమ్మ కడుపులోకి వెళ్ళడం, ఏదో ఒక ఆడజన్మ ఎత్తింది, మల్లికార్జునుడి దర్శనానికి వచ్చింది, శివలింగం మీద తల తాటించింది, ఈ జన్మకింతేర మల్లనా అంది, 2 కన్నీటి బొట్లు విడిచిపెట్టింది. వచ్చే జన్మలో మారేడునైతే చాలు మల్లనా నీ శరము మీదుండనా మల్లనా అంది. అంటే ఓ మారేడు దళం అవ్వాలనుకుంది. మనిషి జన్మ కన్నా మారేడు దళం గొప్పది కాదుగా, అయినా కూడా మారేడు దళం అవ్వాలనుకుంది. అంటే పునర్జన్మ అడుగుతోందా లేదా మరి ఆవిడ? శంకరాచార్యులు వారు చెప్పింది ఏమిటి? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే. భగవంతుణ్ణి ఆయన ఏమంటున్నారు మోహముద్గరంలో? వద్దు నాకు ఈ జనన మరణములు, నాకు ఈ అల్లవద్దు, నన్ను ఈ చక్రం నుంచి దాటించు అన్నారు. అదే శంకరాచార్యుల వారు శివానందలహరి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక మాట అన్నారు. ఈ మాట శ్రీశైలంలో అన్నారు. ఎవరో తెలుసా? అపరశంకరులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అన్నారు ఇదే శ్రీశైల పర్వతం మీద. ఏమన్నారంటే, నాకు ఎన్ని జన్మలెత్తినా చంద్రమౌళీశ్వరుడే దైవం, ఎన్ని జన్మలెత్తినా శంకర భగవత్పాదులే నా గురువు అన్నారు కదండి. మరి శంకరుల యొక్క పరంపరలో వచ్చిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మళ్ళీ జన్మ గురువా? మళ్ళీ జన్మలో చంద్రమౌళీశ్వరుడు దైవమా? అంటే జన్మ కావాలని అడుగుతున్నారా?
అదేమిటి మరి? మనకందరికీ చేసే ప్రబోధమే ఇక మళ్ళీ జనన మరణ చక్రంలో ఇరుక్కోకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్య స్థితిని ఆవిష్కరించడం కదా. అంటే పునరపి జననం పునరపి మరణం అని శంకరాచార్యుల వారు ఏ ముద్గరంలో చెప్పారో అదే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఏమన్నారో తెలుసా? నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేదుత్తు హృదయమివ కింతేన వపుషా అన్నారు. స్వామి, నాకు పునర్జన్మ వద్దని నేను నిన్ను అడగడం లేదు. ఎవరు? శంకర భగవత్పాదులు అన్నమాట. అదే మీరన్నారు. ఆయన అన్నారు, నరత్వం, నాకు మనుష్య జన్మ మాత్రమే మళ్ళీ జన్మ ఉంటే ఇయ్యని నేను అడగను. నరత్వం, నరజన్మిస్తావా? ఈ దేవత్వం, నన్ను దేవతం చేస్తావా? చెయ్యి. నరత్వం దేవత్వం నగవన మృగత్వం, నన్ను ఓ కొండ చేస్తావా? చెయ్యి. ఓ జంతువు చేస్తావా? చెయ్యి. ఓ పురుగుని చేస్తావా? చెయ్యి. నీ ఇష్టం. ఏ శరీరం అన్నది నేను అడగనాయా? కింతేనవ పుష, ఈ దిక్కుమాల శరీరంతో ప్రయోజనం ఏమిటండి స్వామి? ఏ శరీరం అని మనుష్య జన్మ ఎత్తి ఆయన ఒక్కడ అక్కర్లేకుండా మిగిలినవన్నీ కావాలన్న దానికి ఎందుకండి ఆ జన్మ? కానీ ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముల్ సూచతా నైవిద్యాభ్యాసమనర్చకరి చించే మంత్రమూహించ బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తి కాకజింతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. మరి పరమేశ్వరుడు కావాలనుకున్న పాము, ఏనుగు, సాలెపురుగు క్షేత్రానికి పేరే అది అయి కూర్చున్నాయి, స్వామి పేరే అది అయి కూర్చున్నాయి శ్రీకాళహస్తీశ్వరుడని. అయినప్పుడు ఈ శరీరంతో కాదు సంబంధం. నువ్వు ఏ జన్మనిస్తావని నేను అడగను. నరుణ్ణి చెయ్యి, దేవతని చెయ్యి, పురుగుని చెయ్యి, కీటకాన్ని చెయ్యి, పక్షిని చెయ్యి, చెట్టుని చెయ్యి, మారేడుదలాన్ని చెయ్యి, కొండని చెయ్యి, నాకు బెంగలేదు. ఏ శరీరం ఇస్తావని నేను అడగట్లేదు. నాకు ఇవ్వవలసింది మాత్రం అడుగుతున్నాను. ఏమి ఇవ్వాలో తెలుసా? నాకు ఇవ్వవలసింది నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం. ఏ జన్మలో ఉన్నా నీ పాదముల యందు మాత్రము పరమ భక్తితో ఎప్పుడు ఆ పాదముల నుంచి స్రవించేటటువంటి మందారమ కరందపానము చేసి మత్తిల్లిపోవాలి. ప్రహ్లాదుడు చెప్పుకున్నట్టుగా అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుతగుణశీల మాటలు వేయునేల అన్నట్టుగా ఏ శరీరంలో ఉన్నానన్న దానితో సంబంధం లేదు. ఏ శరీరంలో ఉన్నా నీ పాదముల యందు నేను అనురక్తుడను కావాలి. ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కేవలము జన్మరాహిత్యాన్ని ప్రధానంగా జ్ఞానము చేత కైవల్యాన్ని పొందడాన్ని ప్రతిపాదించేటటువంటి శంకర భగవత్పాదులు తద్విరుద్ధంగా శివానందలహరిలో పునర్జన్మని ఇచ్చినా పర్వాలేదన్నారు. అంటే దాని అర్థం శంకరాచార్యుల వారు 2 చోట్ల 2 విరుద్ధమైన వాదనలు చెప్పారని కాదు. ఒక్కొక్కరి యందు ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది. ఒక్కొక్కరి ఆసక్తి ఎలా ఉంటుందంటే, మనుష్య జన్మనెత్తి ఏం సాధించాను? మారేడు దళాన్నై ఒక్కరోజు బతికినా ఆ మల్లన శివలింగం మీద నేను ఉండగలిగితే చాలు. ఆ తర్వాత నన్ను ఉత్తర దిక్కుగా పానవట్టంలోంచి నిర్బాల్యంగా పక్కకి తీసేసినా నా జన్మ అక్కడతో పరిసమాప్తమైపోయినా చాలు. 90 ఏళ్ళు బతికి చిట్ట చివర ఇప్పుడొచ్చి నిన్ను ముట్టుకున్నాను. ఏమైపోయినట్టు నా జన్మ? ఆర్తి కలిగిన వారు మరి ఉత్తర జన్మలో సేవించాలని కోరుకోరా? అందుకే ఆ స్థాయి వారి కోసం శంకరులు ఆ భక్తి ఉన్న పునర్జన్మ సిద్ధాంతాన్ని తిరస్కరించి మాట్లాడలేదు. ఆ శంకరుల అడుగుజాడలలో నడిచే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి శ్రీశైల పర్వతం మీద అదే మాట మళ్ళీ చెప్పారు. అంటే గురువు ఏ స్థాయిలో ఉన్నవాణ్ణి ఆ స్థాయిలో పెంచి పోషించి మాట్లాడాలి. వీడు ఈ స్థాయిలో ఉన్నాడు కాబట్టి పాడైపోతాడని వదిలిపెట్టడానికి వీల్లేదు. అహరహం కావలసింది ఏమిటి అంటే నిరంతర బోధ చేస్తూ ఉండాలి. ఏది తన సొంతమైంది కాదు, తనకి పైన గురువులు ఏం చెప్పారో అదే. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాటలన్న గాడి తప్పడానికి వీల్లేదు. రైలు చక్రాలు ఎప్పుడు పట్టాలని ఆశ్రయించి ఎలా పరిగెడతాయో శంకరాచార్యుల వారు చెప్పిన మాట చెప్పడం వినా ఇక నేను చెప్పడానికి ఏమీ లేదు. అంతా ఆయన చెప్పారు, ఆయన చెప్పింది నేను చెప్తే వాళ్ళకి అర్థమయ్యేట్టు నా జన్మకి కృతకృత్యుడైనట్టే అన్న భక్తితో చెప్పగలగాలి. చెప్పడం ప్రధానం కావాలి. చెప్పడంలో బడలికి ఉండకూడదు.
అలా చెప్తూనే ఉండాలి. అది తన యొక్క సహజమైన సమాధి స్థితికి ప్రతిబంధకం కావచ్చు, అయినా ప్రబోధం చేస్తూనే ఉండాలి. అది చేసిన వాడెవరో వాడు కారణజన్ముడు. ఎందుకో తెలుసా? శరీరం ఉండదు, వెళ్ళిపోయి తీరుతుంది. అది మహాస్వామి వారిది కావచ్చు, శంకరాచార్యుల వారిది కావచ్చు, మహాదేవేంద్ర సరస్వతీ స్వామి వారిది కావచ్చు, చంద్రశేఖర భారతీ స్వామి వారిది కావచ్చు. ఉండదు, శరీరం వెళ్ళిపోతుంది. ఏది ఉండిపోతుంది? ఆ శరీరంలో ఉండగా వారు మనకి మార్గనిర్దేశనం చేసి చెప్పిన మాటలు ఏ ఉన్నాయో అవే మన జీవితాలకి దిక్సూచిలు. అయినప్పుడు వారు ఏవి మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఆ మాటలు మననం చేసుకుంటే అవి మనని ఉద్ధరిస్తాయి. ఆ విషయంలో వారు ఎంత కృతకృత్యులయ్యారన్న దాన్ని బట్టి వారు ఎంత సఫలీకృతులయ్యారో, ఎన్ని కోట్ల మందికి దార్శనికులయ్యారన్న దాన్ని బట్టి వారి వైభవం ఆధారపడి ఉంటుంది. నాని పాల్కీవాలా మాట్లాడుతూ మాట అంటాడు, మెంబర్స్ ఆఫ్ ద డామినెంట్ మైనారిటీ అంటాడు. కోట్ల మందిని ఉద్ధరించే వాళ్ళు లక్షల మంది ఉండరు. కోట్ల మందిని ఉద్ధరించేటటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు ఉంటారు. అవతల వారి మనసుకి అర్థమయ్యేటట్టుగా ఆర్తితో ఒక్క 5 నిమిషాలైనా సరే మాట్లాడినంత మాత్రం చేత అవతల వారి మనస్సు మారి భగవంతుని వైపు తిరిగేటట్టుగా చేసి తనని ఆశ్రయించి వచ్చిన వాళ్ళందరినీ ఉద్ధరించడానికి కంకణం కట్టుకుని మహానుభావుడై ఆయన అధిగత తత్వ శిష్య హితయోగ్యత సతతం, ఆయన తత్వాన్ని తెలుసుకున్నవారే ఎప్పుడూ అందరినీ ఉద్ధరించే ప్రయత్నంతో రకరకాలుగా ఆ మార్గంలో ప్రబోధం చేసి 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 ఎన్ని కోట్ల మందిని ప్రభావితం చేశారో అటువంటి వారు వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు ఒక శతాబ్దం మొత్తం మీద ఒక్కరే రావచ్చు, ఒక్కొక్కసారి 500 సంవత్సరాలకు ఒక్కరే రావచ్చు. కానీ వారు ఎప్పుడు వచ్చారన్న దానితో సంబంధం ఉండదు. వారు వచ్చి వెళ్ళిపోయిన తరువాత కూడా వారి యొక్క తేజస్సు మాత్రం తన శిష్యులను అలా కాపాడుకుంటూనే ఉంటుంది, నిరంతరం కాపాడుకుంటూ ఉంటుంది. అది కాక ఆయన శరీరంతో ఉండగా లోకానికి జరిగే మహోపకారం ఏమిటంటే ఆ బోధ. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తా. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు ఒక సభకి వెళ్ళారు. ఆయనని చూడాలని కొన్ని వేల మంది వస్తూ ఉండేవారు, వేలు మీద. తమిళ దేశంలో అయితే కాకమాకం అన్న గ్రామంలో అయితే ఆ ఊళ్ళు కదిలి వచ్చేస్తే ఎక్కడ నిలబడితే కనపడతారు అన్న విషయంలో అగమ్యగోచరమైన స్థితి ఏర్పడితే నిచ్చెనేసుకుని పెంకుటింటి పైకెక్కి పెంకుటింటి మీదకెక్కి అభయహస్తం చూపించారు. ఆయనని చూస్తే చాలు అని పరితపించిన వాళ్ళు అన్ని వేల మంది ఉండేవారు, అన్ని కోట్ల మంది ఉండేవారు. ఉన్నప్పుడు ఆయన కనపడి వెళ్ళడం కాదు, మీరు ఎంతసేపు మాట్లాడారు కాదు, ఏమి మాట్లాడి ఉద్ధరించారన్నది ప్రధానం. ఎందుకంటే వాక్కు అగ్నిహోత్రం. ఒక్కొక్కసారి మాట్లాడారంటే కొన్ని కోట్ల మందిని ఉద్ధరించాలంతే. ఒకానొక సభకి వెళ్ళారు, కనుచూపు మేర జనం. ఆయన వచ్చిన వాళ్ళు ఉత్తినే వస్తారండి, పీఠాధిపతుల దర్శనానికి అరటిపళ్ళు అట్టుకుని, యాపిల్ పళ్ళు అట్టుకుని, బత్తాయి పళ్ళు అట్టుకుని, పువ్వులు అట్టుకుని అన్నీ పట్టుకుని వస్తారు, పటికి బెల్లం పట్టుకుని, జీడిపప్పు పట్టుకుని వస్తారు. ఆయన అలా అవన్నీ ఆయనకి కావాలా? ఆఖరాఖరణ ఆయన పేగులు అంటుకుపోయాయి లోపల. ఆకలి వేసినప్పుడు అన్నం తినక, ఏమి విశ్వనాథ శాస్త్రి గారు వైద్యులు వచ్చి పరీక్ష చేస్తే వైద్యుల్ని పక్కకి పిలిచి ఆయనే చెప్పారు, నాకే తెలుసు, నేను దీనికి ఆకలేసిన వేళ పట్టున తినక దీని లోపల పేగులు అంటుకుపోయి నాకు తెలుసు అని చెప్పారు. ఆయనకి దాని మీద ఆయనకి దాని మీద ఆసక్తి లేదు. ఆయన ఈ వచ్చిన వాళ్ళందరినీ చూసి ఒక మాట అన్నారు, ఇన్ని వేల మంది నా కోసం వచ్చారు, మీ అందరూ నాకు ఇవ్వాలని ఏవేవో తెచ్చారు, నేను సన్యాసిని, వృద్ధుణ్ణి, మిమ్మల్ని అందరినీ యాచిస్తాను, భిక్షాటన చెయ్యవచ్చుగా సన్యాసి, మిమ్మల్ని అందరినీ భిక్ష అడుగుతున్నాను, నేను అడిగింది ఇస్తారా అని అడిగారు. మహాస్వామి అంతటి వారు భిక్ష అడుగుతున్నాను ఇవ్వండి అంటే ఆ ఊరి జనం పంట పండినట్టు కాదు, ఇచ్చేస్తాం అన్నారు. ఎవ్వరూ ఇవ్వలేనిది కాదు, అందరూ ఇవ్వగలిగినదే అడుగుతాను అంటే, అమ్మో ఏమన్నా నేను ఇవ్వలేనేమో, 2 ముత్యాలు ఇమ్మంటారేమో, 4 వజ్రాలు ఇమ్మంటారేమో అన్న బెంగేం లేదుగా, అందులో ఆయన అడుగుతారా అలాంటివి? ఇచ్చేస్తాం అన్నారు. ఆయన అన్నారు, ఇకపైన మీరు ఎంతకాలం జీవిస్తారో అంతకాలంలో ప్రతిరోజులో ఒక
10 నిమిషాల సమయం మాత్రం మీది కాదు, నాకు ధారపోసేయండి ఈ సభలో. ఒక రోజులో 24 గంటల్లో 23 గంటల 50 నిమిషములు మీది, 10 నిమిషములు నాది. 10 నిమిషములు నాకు ధారపోస్తారా? ధారపోసేస్తున్నాం మీకు, మంచిదే. ఇప్పుడు మీరు బ్రతికున్నంతకాలం ప్రతిరోజులో 10 నిమిషాలు ఎవరివి? నావి. ఆ 10 నిమిషాలు నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి. చేస్తారా? ధారపోసేశాక కాదని ఎలా అంటారు? మీరు నాకు పంచెలు చాపిస్తే కట్టుకోకుండా ఎలా అంటారు? నా ఇష్టం, కట్టుకుంటాను, మెంతి మీద పెట్టుకుంటాను, పక్కన పారేస్తాను, ఏది చేసినా అది నాది. ఇంకా కాబట్టి నేను చెప్పినట్టే చెయ్యాలి. ఏం చెయ్యమంటారు? ప్రతిరోజు ఈ 10 నిమిషాలు మీరు భగవన్నామని చెప్పాలి. అది మీది కాదుగా, నాకు ధారపోసేశారుగా, ఆ 10 నిమిషాలు భగవన్నామని చెప్పండి. ఆయన కోసమా? అంటే ఎంతసేపు ప్రసంగం చేసి మనసు మార్చాలి? ఆయన మాట్లాడింది ఒక 5 నిమిషాలు, కానీ ఈ సందేశం ఆ ఊళ్ళో వచ్చిన వాళ్ళకి కాదు, ఇది విన్న ప్రతివాడు 10 నిమిషాలు ధారపోసాడు ఆయనకి. పూనిక ఉంటే మనం కూడా ధారపోసేయచ్చు. మన గురువు గారు అన్న నమ్మకం మనకుంటే, స్వామి మీకు మేము ఇవ్వగలిగినటువంటి గొప్ప కానుక, మీరు జీవిత పర్యంతంలో అడిగిన కానుక రోజుకు 10 నిమిషాలు. ఇదిగో ఈ క్షణంలోనే సంకల్పం చేస్తున్నాను, ప్రతిరోజు 10 నిమిషాలు మీవి అని ధార పొయ్యగలిగితే ఆ 10 నిమిషాలు రామనామం చెప్పండి, శివనామం చెప్పండి, భగవన్నామం చెప్తే ఆయన కోసమా? ఆ 10 నిమిషాలు చేసేశాక ఏతత్ఫలం సర్వం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పరబ్రహ్మార్పణమస్తు నక్షత్రాలు నీళ్లు విడిచిపెట్టమన్నారు ఆయన? కాదు, మన కోసం. అయ్యో వీడు పాడైపోతున్నాడే, 10 నిమిషాలైనా భగవన్నామం చెప్తే తరిస్తాడని 10 నిమిషాలు భగవన్నామం చెప్పించారు. ఎక్కడెక్కడ ఏది పట్టుకోవాలో అది పట్టుకునేటట్టు చేశారు, ఎక్కడెక్కడ ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టేటట్టు చేశారు. అసలు ఒక జగద్గురువుగా అది ఆయన సాఫల్యం. అందుకే వారి అవతారం పరిసమాప్తమైపోయి ఉండవచ్చు. శంకరాచార్యుల వారి బోధనలు యావత్ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశాయో, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ప్రబోధాలు ఈ భూచక్రం ఉన్నంతకాలమో ఆయన నమ్మిన వారిని ప్రభావితం చేస్తూనే ఉంటాయి, కాపాడుతూనే ఉంటాయి, రక్షిస్తూనే ఉంటాయి. ఇంత గొప్ప విజయం సాధించినటువంటి జగద్గురువు, మహాపురుషుడు, జన్మతః గురువుని ఆశ్రయించి జీవించని వారు కారణజన్ములై అంత విద్యాభ్యాసం చేసి, అంత తపస్సు చేసి, అంత శక్తి పొంది అనితర సాధ్యమైన రీతిలో లోకోద్ధరణకు పూనుకున్నటువంటి మహాపురుషులు కనుక శంకరులు ఏ ధర్మం నిలబడాలని కోరుకున్నారో ఆ ధర్మాన్ని వ్యాప్తి చెయ్యడమే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క అవతార ప్రధాన లక్ష్యము. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనం చెయ్యవలసింది ఏమిటి? మహాస్వామికి ఎన్ని బిల్వదళాలతో మీరు పూజ చేశారు ఆయనకు అక్కర్లేదు. మీరు ఆయనే తరచుగా చెప్తుండేవారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జరైహ నజానాతికి మహో అన్నారు. అందుకే చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఏ మంత్రం జపం చేయమంటారంటే, మళ్ళీ కొత్తగా మంత్రం ఎందుకు, ఆ జపం లేదు, సోహం అది చెయ్యి అన్నారు. దాన్ని బట్టి అర్థం అవట్లా ఆయన ప్రబోధం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో. ఉద్ధరణ ప్రధానం, ధర్మం ప్రధానం. అందుకే ఆయన తొట్టతుద ఊపిరి వరకు, బ్రహ్మీభూతులయ్యే వరకు ఆయన ఈ లోకానికి ప్రబోధం చేసిందంతా ఒకటే, ధర్మం ధర్మం ధర్మం. ధర్మాన్ని నమ్మండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అందుకే వారు ఏదైనా పాఠశాలకు వెళ్ళారనుకోండి, పిల్లలందరూ వచ్చి ఆయన్ని చూడ్డానికి వస్తే చెట్టు కింద కూర్చుని రామో విగ్రహవాన్ ధర్మ, రాశీభూతమైనటువంటి ధర్మమే రాముడు, అందుకే రామనామం రాయండి అనేవారు. గుండ్రంగా వ్రాయండి, కానీ ఎవరు ఎక్కువ మాటలు రాస్తే వాళ్ళకి బంగారు మాడ ఇస్తా, 2వ బహుమానం వెండి మాడ ఇస్తా, 3వ బహుమానం రాగి మాడ ఇస్తా, రామనామం రాసిన అందరికీ మాడలు ఇస్తా. రామన్ రాయించారు ఒకప్పుడు ఆయనకి స్వాగత సభలో. ఆంధ్రదేశంలోనే ఒక చోట కామకోటి 80 రామకోటి అన్నారు స్వాగత పత్రంలో. అంటే ఆయన తర్వాత మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఆయన నాలుగు ఖర్చుకుని అయ్యో పొరపాటున అన్నానే, రామకోటి కాదు కామకోటి కదా అనుకున్నారు. స్వామివారు మాట్లాడుతూ జవాబు చెప్తూ అన్నారు, వారు తప్పనలేదు, అది కామకోటే కాదు రామకోటి కూడా.
ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ లౌకికమైన కామం ఉండదు. రాముడొకడు, ఆ పీఠాధిపతి అయిన కామాక్షి పరదేవత ఒకరు కాదు, రామకోటియే కామకోటి అన్నారు. ధర్మం, ఆ ధర్మం కోసం మహానుభావుడు పరితపించారు. ఆ ధర్మాన్ని ప్రబోధం చెయ్యడానికి అలుపెరగకుండా పర్యటనలు చేశారు. ఆయనే నిజంగా ఐశ్వర్యాన్ని కోరుకుంటే, ఆయనే డబ్బు సంపాదించాలి పీఠానికి అనుకుంటే, ఆయనే పీఠానికి ఎన్నో ప్రాంగణాలు కట్టాలి అని అనుకుని ఉంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పల్లెటూళ్లలో కన్నా పట్టణాల్లో ఎక్కువ పర్యటనలు చేసి ఉంటే కామకోటి పీఠానికి తర్వాత ఒక 108 మంది పీఠాధిపతులు వచ్చినా తరగని సంపద వచ్చి ఉండేది. నాతో అంగీకరిస్తారా విశ్వనాథ శాస్త్రి గారు? కానీ పట్టణాలకి వెళ్లకుండా ఎక్కడ భిక్ష చేశారో అక్కడ ఉండకుండా మరునాడు సాయంకాలానికి బయలుదేరి ఇంకో పల్లెటూరు వెళ్ళేవారు. పరమ పల్లెటూరులకి వెళ్ళి ఎక్కడ భక్తి ఉందో అక్కడికి. వారి నాన్నగారు పిలిస్తే రాలా? ఎన్ని చోట్లకి, ఎన్ని పల్లెటూళ్ళు ఆర్తి పొందాలి మనసులో, అంతే. ఓ బ్రాహ్మణుడు మహాస్వామి వారు వస్తే బాగుండని కోరుకున్నాడు. విపరీతమైన జనం, నాకెక్కడ దర్శనం అవుతుందని వెళ్ళిపోయాడు. ఆయన సర్వజ్ఞులు, ఆయనకి తెలియదు. ఆయన వెడుతూ ప్రత్యేకం మేనా బ్రాహ్మణుడి ఇంటి ముందు ఆపించి పడుకున్నాడు. లేపకండి, వస్తాడని బయట అరుగు మీద కూర్చున్నారు. ఏమి దయామయులు! ఆ బ్రాహ్మణుడు తెల్లవారకట్ట నిద్రలేచి బయటికి వచ్చాడు. ఇలా చూసేటప్పటికి మహాస్వామి కూర్చున్నారు. హడిలిపోయి అక్రూరుడు నేల మీద స్వర్ణదండంలా పడిపోయాడు. అమ్మ బాబోయ్, నా తండ్రి, నా దైవం, నా గురువు వచ్చి అరుగు మీద కూర్చుంటే లోపల పడుకున్నానా అని. అంతటి కరుణామూర్తి. అటువంటి వారిని నమ్మి ఒక్క నమస్కారం చేస్తే చాలు, మన ఉద్ధరణ ఆయన చూసుకుంటారు. అది పూనిక. ఆ పూనిక మనం పొందితే ఆయన సంతోషిస్తారు. ధర్మమునందు మనం అనురక్తి పొందితే ఆయన సంతోషిస్తారు. జగద్గురువులుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవితంలో అంత కష్టపడి 86 సంవత్సరముల వయస్సులో ఎవరు ఊహించని రీతిలో అకస్మాత్తుగా ఒక రోజున మళ్ళీ నేను బయలుదేరుతున్నానన్నారు సంచారానికి. ఎప్పుడు? 86 ఏళ్ళు. ఆ పంచె ఇలా పై కట్టుకుని దోపేసుకుని ఇలా సత్యదండం పట్టుకుంటే మోకాళ్ళు ముడతలు పడిపోయి వేరుశనగకాయ మీద ఉన్నటువంటి డొక్కల్లా ముడుచుకుపోయి ఉబ్బెత్తుగా చిన్న చిన్న మోచిప్పలతో సన్నటి కాళ్ళు, పెద్ద పెద్ద పాదాలు ఇలా పెట్టుకుని ఇంత బొట్టు, మెడలో రుద్రాక్షమాలలు, బక్క చిక్కిన శరీరంతో ఒంటి నిండా విభూతి అలదుకొని అప్పుడు కూడా పాదచారి అయి ఊరూరా తిరిగి చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ధర్మాన్ని ప్రబోధం చేసిన మహాపురుషుడికి మనం ఇవ్వగలిగినది ధర్మమునందు అనురక్తిని పొందడమే. అంతకన్నా ఇతర సిద్ధులకు పెద్దపీట వేయడం మాత్రం దోషభూయిష్టం. వాటికన్నా పెద్దపీట దీందే. ఎందుకనంటే వారు ఏం చెప్పారన్నది ప్రధానం, వారి జీవిత సందేశం ఏమిటన్నది ప్రధానం. దానికి దేశకాలములతో సంబంధం లేదు. ఎన్ని సంవత్సరముల కాలం గడిచిపోనివ్వండి, మనిషి తరించడానికి కావలసినటువంటి సమస్త సారమును నిక్షేపించారు వారు. అందుకే దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకొని చూపించారు. ఎక్కడ సిద్ధులు ప్రకటనం చెయ్యాలో అక్కడ ప్రకటనం చేశారు ఆ కారుణ్యంతో. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక్క ఉదాహరణ చెప్తాను మీతోటి. ఒకానొకప్పుడు పీఠంలో ఒక గోవు ఈంతోంది. గోవు అంటే ఆయన ఎన్నడూ పశువు అన్న మాట వాడలేదు. గోవు అంటే ఆయన దృష్టిలో పరదేవత. కామాక్షి పరదేవతకి గోవుకి అభేదం. ఆయన ఎప్పుడూ పశుపూజ అని చెప్పలేదు. ఆయన తరచుగా చెప్పేవారు గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ అని చెప్పేవారు. ఏం శాస్త్రి గారు? అటువంటి మహాస్వామికి గోవు అంటే ప్రాణం ఆయనకి. పీఠంలో ఆ మధ్యకాలంలో నేను ఒక రాత్రి పీఠ దర్శనానికి వెడితే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు మళ్ళీ ముమ్మూర్తుల చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, జయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా అంతే. ఎంత ప్రేమో! నేను వెళ్ళిపోతుంటే వారు రావాలా మహానుభావుడు. నేను ఎంతటి వాడిని బయటికి వచ్చి సాగనంపుతూ, కోటేశ్వరరావు ఇక్కడేనయ్యా స్వామి పండిపోతున్న రోజుల్లో పాకేసుకుని ఉండేవారు, ఈ పక్కనే గోశాలు ఉండేదయ్యా, ఈనడానికి సిద్ధంగా ఉన్న ఆవు ఇక్కడుంటే ఈనుతోందని తెలియగానే బెల్లం ముక్క బియ్యం చేత్తో పట్టుకొని ప్రదక్షిణం చేసి పెట్టేవారయ్యా మనకి నేర్పడానికి.
ఒక గోవుని కాపాడుకోండి అన్న సందేశం ఇవ్వడానికి శరీరం వడిలిపోయినప్పుడు కూడా చేశారు. పీఠంలో గోవు ఈనలేకపోతుంటే పశువైద్యులు వచ్చి చూసి లోపల ఉన్న దూడ చనిపోయింది, ఆవు కడుపులో దూడ చనిపోతే ఆవు ఈనదు, కాబట్టి ఆవు కూడా మరణిస్తుంది, ఈ ఆవుకి ఇక ఆయుర్దాయం లేదని చెప్పారు. స్వామి చంద్రమౌళీశ్వరార్చన చేసి దిగుతున్నారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి స్వామి పీఠంలో ఉన్నటువంటి గోవు కడుపులో ఉన్న దూడ మరణించిందిట, కాబట్టి గోవు కూడా కొద్దిసేపట్లో మరణిస్తుందని వైద్యులు చెప్పారన్నారు. ఆగలేదు ఎక్కడ, సత్యదండం పట్టుకొని తిన్నగా బయలుదేరి వచ్చారు అపరశంకరుడు. వచ్చి నిలబడి దాని పృష్ఠభాగం వంక అలా చూశారు, ముందుకెళ్ళి దాని ముఖం వంక పరమప్రసన్నంగా చూశారు. ఆయన చూపుల చేత అది ఏ ప్రసన్నతని పొందిందో టక్కున ఈనింది, ప్రాణంతో ఉన్న దూడ కింద పడింది. ఒక గోవు పీఠంలో మరణించడానికి వీల్లేదు, తన తపశ్శక్తిని దృష్టి చేత ధారపోసి బతికించి కాపాడారు. గోవుని కాపాడుకోండి. ఇప్పుడు ఆయన ప్రకటించిన ఒక చిన్న లీల మీకు ప్రధానమా, ఆయన జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇచ్చారో దానికి కూడా ప్రాముఖ్యతనిచ్చి జీవితంలో పట్టుకుని మీరు కూడా అటువంటి పని ఒకటి చేసి తరించడం ప్రధానమా? నేను ఒక ఆవుని కొని ఆవుని దోణ్ణి పోషిస్తున్నాను అని దాన్ని కాపాడడం ప్రధానమా? అంతవరకు ఎందుకండి. అదేంటి శేషాద్రి శర్మ గారు ఆ ఇంట్లో ఆవుని పెంచి దానికి దూడ పుడితే ఆ దూడ పెద్దదై ఆవు అయిన తర్వాత మహాస్వామి వారికి ఇవ్వాలని సంకల్పం చేశారు. సంకల్పం చేస్తే ఆ ఆవు ఈనింది. ఆ ఈనుతున్నప్పుడు ఆ ఆవు దూడ కూడా చనిపోతుందని చెప్పారు. పౌర్ణమి ఆ రోజు విశ్వనాథ శాస్త్రి గారిలాగే చంద్రబింబం వంక చూస్తూ మహాస్వామిని ధ్యానం చేశారు. ఆయన అనుగ్రహం బతికున్న దూడ పెయ్యి దూడ పుట్టింది. ఈ దూడని పెంచి పెద్ద చేసిన తర్వాత నేను మహాస్వామికి ఇస్తానన్నారు. అది పెరిగి పెద్దదైంది. కానీ చమత్కారం ఏమిటంటే ఆ ఆవు పొల్లలేదు, ఏ వృషభంతో అది కలవలేదు. ఇక ఇది పొల్లట్లేదు కాబట్టి ఇది దూడని కనదు కాబట్టి పాలు ఇవ్వదు, కాబట్టి ఎలా ఇస్తాను పీఠానికి అని ఆయన అమ్మేశారు. దేనికో ఎవరికో అమ్మేశారు, 400 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బు పట్టుకెళ్ళి మహాస్వామికి ఇచ్చారు. స్వామి ఆవిద్దాం అనుకున్నాను, కానీ నేను ఏ ఆవు పొల్లిన తరువాత ఈని దూడని కన్న తర్వాత తెచ్చిద్దాం అనుకున్నానో అది పొల్లలేదు, అందుకని దాన్ని అమ్మేశాను, 400 వచ్చాయి, నా సంకల్పానికి దోషం రాకూడదు, ఆవుకు బదులు డబ్బు ఇచ్చేస్తున్నాను అన్నారు. ఆయన అన్నారు మహాస్వామిలా తిరిగి, నువ్వు ఎవరికి పొల్లలేదని చెప్పి ఆవునిచ్చేశావో దానితో బరువులు మోయిస్తే, ఒకవేళ అది ఎలాగో పొల్లదు, ఈనదు, దూడని కనదు, పాలివ్వదని వాళ్ళు దాన్ని చంపి ఉంటే దాని నెత్తురు మాంసం తట్టలో పెట్టి నాకు ఇచ్చావా అని అడిగారు. అని నాకు ఈ డబ్బు అక్కర్లేదు, వెళ్ళి ఆ ఆవుని పట్టుకొచ్చి అన్నారు. ఆయన ఎంత కష్టపడ్డారో ఆవి ఎక్కడుందో కనిపెట్టడానికి. యథార్థమా కాదండి? వారింటి పేరు వారే, వాళ్ళ నాన్నగారు. నేను అలా అనకూడదని అనలేదంతే. ఇదేంటి ఎంత వెతికారో, ఎక్కడో లంబాడీల దగ్గర ఉందా ఆవు అని తెలిసింది. ఆ ఆవు దొరకలేదు. మహాస్వామికి తీసుకొచ్చి ఆవు అప్పగించాలి, ఎలా? అప్పుడు వాళ్ళ పరివేదన గమనించి కబురు చేశారు, ఆ ఆవు కోసం ఇంకా వెతకద్దులేండి, కానీ ఇక పైన ఎప్పుడు గోసేవలో మాత్రం గ్యామరకుండా జీవించండి, ఏ కారణానికి ఆవుని అమ్మవద్దు. అది ఆయనకేనా చెప్పింది? వాళ్ళ నాన్నగారికేనా? వాళ్ళ నాన్నగారు వాళ్ళకి చెప్పింది ఏమిటంటే, ఒరేయ్ మీకు ఐశ్వర్యం కాదురా, ఐశ్వర్యాలకు మించిన మహదైశ్వర్యాన్ని ఇస్తున్నాను, ఏమిటో తెలుసా? మహాస్వామి పాదాలు అందించి మీకు ఇచ్చాను, ఆయనని సేవించి తరించిపోండి అన్నారు. వాళ్ళు సేవించి తరించిపోవట్లా, ఇందాక చెప్పలా వసంతం వసంతం వసంతం, మా జీవితాల వసంతం అన్నారు. మరి కనీసం ఒక్క ఆవుని పోషించక్కర్లా, ఒక్క ఆవుకి ప్రదక్షిణం చేయక్కర్లా, ఒక గ్రాసం పెట్టక్కర్లా? ఆవు అంటే ఒక్కొక్క సందర్భంలో ఆయన తన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఒకప్పుడు పీఠం ఖర్గపూర్ వెళ్ళింది. ఖర్గపూర్లో పీఠ పరివారంలో కొంతమంది అనారోగ్యం పాలయ్యారు. అనారోగ్యం పాలైపోతే ఏం చెయ్యాలి? అందుకని కొన్నాళ్ళు ఉండిపోయారు. ఓ 2 నెలల్లో ఎంతో ఉండిపోయారు ఖర్గపూర్లో. తర్వాత వాళ్ళకి స్వస్థత కలిగింది, టాటానగర్ వెళ్ళిపోతున్నారు.
వెళ్ళిపోతున్నప్పుడు ఆ రోజు సాయంకాలం ముందు మహాస్వామి బయలుదేరారు, వెనకాతల ముఖ్యమైన సామాను పట్టుకుని గుర్రం బయలుదేరింది, ఓ ఆవు దూడ కూడా బయలుదేరాయి. ఒక సిక్కు వ్యక్తి దారి చూపిస్తున్నాడు. స్వామి మరి నడిచి వెడతారు, లేకపోతే పల్లకీలో వెడతారు. ఆయన మేనాలో ఉన్నారు, వెడుతున్నారు. చీకటి పడిపోయింది. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత దారి చూపిస్తున్న వ్యక్తి దారి తప్పిపోయానని తెలుసుకున్నాడు. అప్పటికి రాత్రి 10 అయింది. అరణ్యంలో చిక్కుకున్నారు. క్రూర జంతువుల అరుపులు వినపడుతున్నాయి. ఎలా? వెంటనే స్వామికి చెప్పారు, స్వామి దారి తప్పిపోయాంట, అరణ్యంలోకి వచ్చేసామని. ఒక రైలు గేటు కనపడింది. ఆ గేటుకి చిన్న తొట్టెలా ఉంది. అందులో ఈ ఆవుని దూడని ఎక్కించేసి తాడు కట్టి మేనా అడ్డంగా పెట్టి తాను అందులో కూర్చున్నారు దండం పట్టుకుని. అంటే ఆయన ఉద్దేశ్యం, ఆవు వాసన చూసి ఏ పెద్ద పులైనా ఆవుని చంపడానికి వస్తే ఆవుని చంపడానికి ముందు తనని చంపేశాక ఆవు మీద పంజాతో కొట్టాలి. అలా అన్వయమా? నా జోలికొచ్చి ఆవు జోలికెళ్ళు. రాగలదా? ఏదన్నా రాగలదా? కుదురుతుందా? రాత్రంతా కామాక్షి 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 అంటూ కూర్చున్నారు. అరుస్తూనే ఉన్నాయి, దగ్గరకు వస్తూనే ఉన్నాయి, వెళ్ళిపోతూనే ఉన్నాయి. తెల్లవారింది, దారి తెలిసింది, పీఠం వెళ్ళిపోయింది. అంటే ఒక ఆవు కోసం అవసరమైతే తన శరీర త్యాగానికి సిద్ధపడ్డారు. ఆయన కారుణ్యం ఏమని చెప్పమంటారు? చిన్న చిన్న విషయాలకి మనం స్పందించేది ఏమిటనుకుంటాం. కానీ ఆయన యొక్క జీవితాన్ని పరిశీలిస్తే మనస్సు అన్నదానికి ఎంత ఆర్ద్రత ఉండాలో అర్థమవుతుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పి వాళ్ళకి నా ప్రవచనం పూర్తి చేసేస్తాను. ఒకానొకప్పుడు పీఠంలో మహాస్వామి కూర్చుని ఉండగా ఒక ఆవిడ బిక్కు బిక్కుమంటూ కన్నుల నీరు పెట్టుకుని కళ్ళొత్తుకుంటూ వరుస క్రమంలో వస్తోంది. స్వామి చేత్తో ఇంత కుంకం తీసి ఆవిడ చేతిలో వేశారు. ఆవిడ తీసుకోకుండా చెయ్యి వెనక్కి తీసేసుకొని కళ్ళ నీళ్లు పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయింది. అందరూ వచ్చి అయ్యో అయ్యో అయ్యో, మహాస్వామి చేత్తో కుంకం ఇస్తే పుచ్చుకోవా? ఇంతకన్నా అన్యాయం ఉందా? పుచ్చుకోమ్మా అన్నారు. ఆవిడంది, కాదు, నా భర్త మరణించాడు, ఆయన శరీరం కూడా లభించలేదు, అటువంటి వాడికి ఉత్తరక్రియలు ఎలా చెయ్యాలని అడగడానికి వచ్చాను భర్త మీద ప్రేమతో, నాకు కుంకం ఏమిటంది? అమ్మా కాదు, ఆయన చేత్తో ఇచ్చారంటే ఏదో ఉంది, త్రికాలవేది, పుచ్చుకో అన్నారు. కాదనలేక ఆవిడ చేయి చాపింది. కుంకం వేసి చూసి అన్నారు, అమ్మా నువ్వు సుమంగళివమ్మా, నీ భర్త బ్రతికున్నాడు, నీ భర్త తిరిగి వస్తాడు, బొట్టు పెట్టుకో అని సువాసిని పూజ అవుతోంది. ఆ సువాసిని పిలిచి ఈవిడ కొప్పులో పూలు తురమండన్నారు. ఆవిడ కొప్పు నిండా మల్లెపూలు పెట్టి బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి పంపించారు. వచ్చినప్పుడు నేను పూర్వసువాసిని అనుకుని అమంగళకరంగా వచ్చింది. నీ భర్త ఉన్నాడు అని మహాస్వామి చెప్పారు. లేడు, చనిపోయాడు అని చెప్పి ప్రభుత్వం నుంచి టెలిగ్రామ్ కూడా వచ్చేసింది. ఆవిడ మహాస్వామి మాట నమ్మింది. త్రికాల వీధి ఎక్కడో ఉన్నాడు నా భర్త, బొట్టు పెట్టుకుని ఎదురు చూస్తోంది. వారం రోజులైంది. తెల్లవారకట్ట తలుపు కొట్టారు ఎవరో. వెళ్ళి తలుపు తీసింది, భర్త గారు వచ్చారు. ఆవిడ తెల్లబోయింది. ఒక స్త్రీ ఎంత ఆనందం ముప్పిరిగొన్న శోకం ఎంత పొందేస్తుందండి అసలు. ఇంకా అసలు ఉంగరం ఇచ్చినంత మాత్రం చేతనే సీతమ్మ బొగ్గలు ఎర్రబడిపోయాయి. గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తానమివ సంప్రాప్తా జానకీ ముదితాభవత్ అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. వెళ్ళిపోయాడనుకున్న భర్త తిరిగి వస్తే ఆ స్త్రీ ఆనందానికి అంతుంటుందండి. ఆనందంతో కౌగిలించేసుకుని కాళ్ళ మీద పడిపోయి, ఎక్కడున్నారు? యుద్ధరంగంలో మీరు చనిపోయారని నాకు టెలిగ్రామ్ వచ్చింది. ఎంత ఏడ్చానో. మహానుభావుడు మహాస్వామి మీరున్నారని చెప్పారు, లేకపోతే ఉత్తరక్రియలు కూడా అయిపోను అంటే. లేదు, నేను చనిపోయినట్టుగా పడిపోయాను, లేకపోతే శత్రువులు తీసుకెళ్ళిపోతారని. నేను చనిపోయాననుకొని లోయలోకి విసిరేశారు. అదృష్టవశాత్తు ఆటవికులు నన్ను కాపాడి వైద్యం చేసి విడిచిపెడితే నేను తిరిగి వచ్చాను. నేను చనిపోయానని అందరూ అనుకున్నారు, చనిపోలేదు, బ్రతికాను. ఎలా తెలిసింది మహాస్వామికి? ఆవిడ ముఖం చూసి చెప్పారు, నువ్వు సుమంగళివి, నీ భర్త వస్తాడమ్మా, బ్రతికున్నాడన్నారు. నేను ఇందాక మీతో మనవి చేశా కదూ, ఆయన నోటి మాట త్రికాల వీధి. వస్తున్న ఆపదని తప్పించగలరు. నేను ఎన్నని తెప్పగలను. ఆయన నమ్ముకున్న వాడికి లోటు ఏమిటి? అందుకు కదా వాళ్ళ నాన్నగారు అన్నారు, నీకు ఆయన పాదాలు అప్పచెప్పాను రా అని. ఓ కుటుంబం ఆయన దగ్గరికి వెళ్ళింది, ఎక్కడో సంచారంలో ఉండగా.
ఆయన పిల్లవాడిని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి పటికి బెల్లం ముక్కలు చేతిలో పెట్టి ప్రసాదం గట్టిగా పట్టుకో అన్నాడు. వాడు గట్టిగా పట్టుకున్నాడు. వాడినే బాగా అడిగారు, అడిగి వాడికే గట్టిగా ఇచ్చారు. గట్టిగా పట్టుకున్నాడు చేతిలో. పట్టుకుని పిల్లవాడు కదూ, పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అలా వెళ్ళి దిగుడు బావిలో పడిపోయాడు. పడిపోయిన వాడు అలా ఇలా ఏదో కొట్టుకుని మెట్ల దగ్గరికి చేరాడు. చేరి ఆ దిగుడు బావి మెట్టు పట్టుకుని గట్టిగా ఏడుస్తున్నాడు. అందరూ చూసి పరిగెత్తుకొచ్చి పిల్లాన్ని పైకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాడి పొట్ట నొక్కితే నీళ్లు బయటకు వచ్చాయి, కానీ చెయ్యిలా ఉంది. ఏమిటని విప్పి చూశారు. మహాస్వామి ఇచ్చిన ప్రసాదం పటికి బెల్లం ముక్కలు చేతిలో ఉన్నాయి. ఇది గట్టిగా పట్టుకో. రాబో ఉపద్రవాన్ని లెక్క కట్టి ప్రసాదం చేతిలో పెట్టి కాపాడారు. ఆయన్ని నమ్ముకున్న కుటుంబంలో పిల్లవాడిని కాపాడిన స్వామి మనం ఆయన పాదాలు నమ్మి ఉండగా మన ఆపదలను ఆయన చూడరా, మనని కాపాడరా? కాబట్టి మన జన్మ తరించాలన్నా ఆయనే, మనకి రక్షణ కలగాలన్నా ఆయనే. అపరశంకరుడు, శివావతారులు, మహానుభావులు, అన్నిటికన్నా ముఖ్యం ఆయన చేసిన ఉపదేశం, ఆయన చేసినటువంటి ప్రవచనం, ఆయన చేసిన అనుగ్రహ భాషణం, ఆయన ఆర్తి. అంతటి వృద్ధాప్యంలో ధర్మం విడిచిపెట్టకుండా, ధర్మం నోటితో చెప్పడం వేరు, ధర్మం ఆచరించడం వేరు. ధర్మం తప్పకుండా రిక్షా నడుస్తుంటే రిక్షాని ఇలా కుడి చేత్తో పట్టుకుని ఎడంచేత్తో సత్యదండం పట్టుకుని 95 సంవత్సరాల వయసులో నడిచి వెడుతుంటే అవతల వైపు నుంచి బస్సుల్లో వస్తున్న వాళ్ళు బస్సుల్లో చెప్పులు బూట్లు విప్పి రోడ్డుకి 2 పక్కల ఆగి 2 పక్కల నేల మీద పడిపోతే మధ్యలో నడిచి వెళ్ళారు. ఆ స్థాయి పొందిన జగద్గురువు పుట్టినటువంటి గడ్డ. అటువంటి మహానుభావుడు గుండెకాయతో సమానంగా చూసుకున్నటువంటి ప్రాంగణం. అటువంటి ప్రాంగణంలో ఆయనకి శివస్పర్శ కలిగిన ఏ రుద్రాక్ష అంటే ప్రాణమో అటువంటి రుద్రాక్ష మంటపంలోకి ఇవాళ చేరారు. ఆయన ఎంత ప్రసన్నులై ఎంత సంతోషంగా ఉంటారు నిజంగా. అటువంటి శుభవేళ ఆయన జీవితంలో ఆయన చేసిన ధర్మ ప్రబోధాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ధర్మాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. దేనికన్నా కూడా అదే గొప్పది. వారి జీవిత సారమంతా కూడా ఆ ప్రబోధమే. ఆయన ప్రబోధాన్ని ధర్మాన్ని పట్టుకోవడంలో మనకి పూనికనిచ్చి మనందరం తరించడానికి కావలసినటువంటి అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధిని కూడా ఆ స్వామివారే తన యొక్క దివ్యమైనటువంటి నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్ష వీక్షణముల చేత విభూతిగా మనని అనుగ్రహించాలని ఆ స్వామి పాదార విందములకు నా శిరసు తాటించి సాంజలి బంధకంగా మనందరి పలుపున నమస్కరిస్తూ మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.